నరజన్మమునందు పుట్టి నరజన్మమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరిసినారు. Having been born a human being, growing as a human being, they have forgotten the greatness of human life. నరమత భేదములు పెంచి అసురత్వం స్వాగతించి శాంతి సభలు జరుపుతారు. They forget the human quality and they improve upon the demonic nature and at the same time welcome peace. ఈనాటి ఆధునిక యుగంగా ప్రభావం ఈ రీతిగా ఉన్నది. This is the effect in this modern age. మానవ సమాజంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత. What is needed in human society is the human value. ఎంతటి మేధావి అయినా, ఎంతటి సైంటిస్ట్ అయినా, ఎంతటి విద్యావంతుడైనా వాటితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి. He might be a great intellectual, a scientist and highly educated, but the human value has got to be cultivated above all. మానవతని కోల్పోయినా, ఎన్ని శక్తులు ఉండినప్పటికీ, ఎన్ని విద్యలు ఉండినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము నిరర్థకములే. Without the human quality, all your faculties in education, they are all useless. ఏ మానవుడు ఈ మానవత్వాన్ని అభివృద్ధి గావించుకున్నో అప్పుడే సమాజము, దేశము, విశ్వం కూడాను మానవత్వంతో విరజిల్లుతుంది. The day when every human being develops this human quality and human nature, the human society, the country and the universe by and large will progress. ఈ మానవత ఒక్క ఆధ్యాత్మికమునందు మాత్రమే అభివృద్ధి గాంచగలదు కానీ అన్య మార్గంలో ఈ మానవతను మనము అభివృద్ధి చేసుకోలేము. Humanness or human quality can be developed only in spiritual field and not by any other field. విత్తును భూమిలో పెట్టి నీరు పోసినప్పుడే అది ఒక మొక్కగా వచ్చి వృక్షంగా ఏర్పడగలదు. When seed is sown in the soil and watered, it grows into a sapling. అదే విత్తనమును టిన్నులో పెట్టి నీరు పోస్తే అది కుళ్ళిపోతుంది, నిరర్థకమైపోతుంది. The same seed, when it's put in a tin, it becomes just a waste and it would not grow. కనుకనే మానవతా విలువలు ఆధ్యాత్మిక హృదయ భూమి యందు మాత్రమే అభివృద్ధి కాగలవు. Therefore, human values grow in spiritual field alone. In spiritual field. కనుక మానవుడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకొనవలనన్నా మొట్టమొదట హృదయమునందు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఎరువును వేసి ప్రేమ అనే జలమును పెట్టి తద్వారా ఈ యొక్క మానవతా విలువను అభివృద్ధి గావించుకోవాలి. Therefore, every person should sow in the heart of spiritual field the manure of love and the seeds over there so that they sprout up and germinate. మానవ జీవితంలో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సంస్కృతిని కాలానుగుణ్యముగా దానిని అభివృద్ధి గావించుకోవటం అనుసరించినప్పుడే మానవత్వము వికసిస్తుంది. Human life will fully blossom if it follows the eternal truth and culture. మానవ సమాజంలో సమరసము, సమైక్యత అత్యవసరము. In society, the coordination and integration are absolutely essential. ఈ సమైక్యత, సమగ్రత రెండు ఉండినప్పుడే మానవత్వం కూడాను మరింత అభివృద్ధి చెందుతుంది. When there is the kind of integration and unity, the human value will progress, develop. కనుక ఈ మానవతా విలువలు ఎక్కడి నుంచి మనము పొందాలి, ఏ విధంగా మనం అభివృద్ధి గావించుకోవాలి? Where from can we get the human values and how to develop them? ఈ మానవతా విలువలు మానవునితో పాటే అవి కూడాను జన్మించి వచ్చాయి. Human values are born as we are born for that matter. మానవునితో పాటు మానవతా విలువలు కూడాను చేరి ఉంటున్నాయి. The human value also grows being in him later. మానవుడు మానవతా గుణములకు ఏమాత్రము వేరుబాటు లేదు. Human being is not different from the human value. ఇది అవినాభావ సంబంధము. They are interrelated. కనుకనే అట్టి అవినాభావ సంబంధమైన మానవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించి
మానవుడిగా మాత్రమే జీవించాలని ప్రయత్నిస్తున్నాడు. That intimate, latent human value is forgotten, yet he wants to live as a human in form. ఆధ్యాత్మిక మార్గంలో ఒక విధమైనటువంటి సాధనలో అష్టవిధ సాధనలు కూడా ఉంటున్నాయి. In the spiritual field and spiritual pursuits, there are 8 paths. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటిది అష్టైశ్వర్యాలుగా ఉంటున్నాయి. There are 8 paths in spiritual endeavors or pursuits. Yama, Niyama, Asana, Pranayama, Pratyahara, Dhyana, ధారణ, ధ్యాన, Dharana, సమాధి. Samadhi. ఇందులో మొట్టమొదటిది యమ. Of these, first one is Yama. ఇది ఒక్కటి మనం గుర్తించుకుంటే చాలు. It's enough if we know this well. ఇందులోనే సర్వ మానవతా గుణములు కూడా ఇమిడి ఉంటున్నవి. Half of the human value is contained in this. మానవత్వం అంతా కూడా ఇందులోనే అంతర్భూతమై ఉంటున్నది. The entire humanness is present here. యమ అనగా దీనిలో పంచ ప్రాణములు ఉంటున్నవి. Yama means there are 5 life principles ఈ here. యమ అనేటువంటి దానిలో పంచభూతములు ఉంటున్నవి. There are 5 elements. ఇందులోనే పంచకోశములు ఉంటున్నవి. There are 5 sheaths. ఇందులోనే పంచతత్వములు ఉంటున్నవి. There are 5 qualities, nature. ఇందులోనే పంచరూపములు ఉంటున్నవి. There are 5 forms too. ఈ పంచరూపములే గాయత్రి స్వరూపము అని. These 5 forms constitute Gayatri. అది ఏ అహింస, సత్యము, Non-violence, truth, ఆస్తేయము, asteya, బ్రహ్మచర్య, celibacy, ఇంకా 5వది అపరిగ్రహ. aparigraha, not to expect anything. ఈ 5 కూడాను ఈ యమంలో చేరి ఉంటున్నవి. All these 5 constitute Yama. మొదటిది అహింస. First one, ahimsa. దీనిని బౌద్ధ మతంలో ప్రధానంగా బుద్ధుడు బోధిస్తూ వచ్చాడు. This is taught as the main principle by Buddha. ఇది ఏ ప్రథమ ధర్మం అని కూడాను నిరూపిస్తూ వచ్చాడు. That is the main righteous path. అహింస పరమో ధర్మ అన్నాడు. Non-violence is supreme of all. ఈ అహింస అనగా ఏమిటి? What do you mean by non-violence? ఇతరులు బాధించటము, ఇతరులు కష్టపెట్టడము, ఇతరులు హింసించటము, ఇతరులు నొప్పించటము ఇంత మాత్రమే కాదు అహింసకు. Non-violence does not mean refraining from hurting others and not harming others, not putting anyone to ఇతరులు pain. బాధించకపోయినంత మాత్రమే అది అహింస అని చెప్పడానికి వీలు కాదు. If you don't hurt anybody, you can't call yourself non-violent. కనుక అహింస అనగా ఇతరులు బాధించటమే కాకుండా తనను తాను కూడా బాధించకుండా చూసుకోవాలి. So non-violence does not only mean not hurting others, you should not hurt తనను yourself. బాధించుకున్నటువంటి వాడు ఇతరులు బాధించక తప్పడు. The one who hurts himself will certainly hurt others. కనుక మొట్టమొదట అహింసా ధర్మాన్ని ఆచరణలో పెట్టదలసినటువంటి వ్యక్తి తనను తాను హింసించకుండా చూసుకోవాలి. So the one who wants to follow this path of non-violence should see that he won't subject himself to any pain. ఇది ఏ విధంగా చూసుకోవాలి? How to take care of it. తన నడత యందు సరైన మార్గం ఉన్నదా లేదా అనే విచారణ చేసుకోవాలి. He should watch his behavior, whether it's proper or not. అది కూడాను అహింసనే. That's also non-violence. తన వాక్కునందు కూడాను ఇది పరులను బాధించేటువంటి వాక్క లేదా అనేటువంటి విచారణ సల్పాలి. As you make use of words, you should see that whether you తన hurt anybody. చూపునందు కూడాను దుర్మార్గమైనటువంటి దుష్ట సంకల్పంతో కూడినటువంటి చూపును ప్రవేశించకుండా చూసుకోవాలి. You should also keep a watch on your looks so as to see that they would not be wicked looks. చెడ్డ bad. విషయాలను వినకుండా చూసుకోవాలి. You should never listen to bad things. ఇవన్నీ కూడాను తననే బాధిస్తున్నాయి. They all pain you, harm you. కనుకనే చెడ్డ చూపు లేకుండా, చెడ్డ మాటలు లేకుండా, చెడ్డ వినికిడి లేకుండా, చెడ్డ తలుపులు లేకుండా, చెడ్డ పనులు చేయకుండా చూసుకోవాలి. Therefore, you should take care to see that you will never have bad looks, never give way to bad listening, never speak bad words, nor entertain bad acts. చెడ్డ అనగా ఏమిటి? What is anything bad? కేవలము మన కాన్షియన్స్ కు విరుద్ధంగా ప్రవర్తించడమే ఒక చెడ్డ. Bad means to act against one's own conscience. ఈ కాన్షియన్స్ కు విరుద్ధంగా మనం నడుచుకున్నప్పుడు ఇందులో అన్ని కూడాను చాలా మనకు చెడుపులే జరుగుతుంది. When we act against our conscience, naturally we'll be committing ఈ many bad కాన్షియన్స్ actions. మనలో యందు ఉండేటువంటి ఒక దైవ స్వరూపము. Conscience is the divinity within us. ఏది పని చేసినప్పటికీ కాన్షియన్స్ ఇది సరి కాదు, ఇది సరి అని నిర్ణయం చేస్తుండాలి. Whatever you may do, the conscience will tell you whether the action is right or wrong. అయితే ఈ కాన్షియన్స్ తో విచారణ చేయడానికి కొంచెం కాలం తీసుకోవాలి. However, to discriminate with the conscience, you should take some పిల్లలు time. తొందరపాటు పడకూడదు. Boys should never be in a hurry. ఏదో ఒక మాట అనాలనుకున్నప్పుడు కొంత యోచించి ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్,
ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని విచారణ చేసి ఆ మాటను ప్రవేశపెట్టాలి. When you start talking, just inquire, discriminate whether the word you are going to use good or bad. ఏదైనా ఒక విషయాన్ని విననప్పుడు ఇది మంచిదా చెడ్డదా, ఇది నాకు సరైందా కాదా అనేటువంటి విచారణ చేసుకుంటూ దాన్ని నిర్ణయం చేసుకోవాలి. As you start listening, you should discriminate whether it's good or bad, proper or not. కేవలము ఈ పంచభూతములతో అనుసరించేటువంటిది మాత్రమే కాకుండా Not merely following the five elements. భుజించేటువంటి విషయం నందు కూడా మనం అతి జాగ్రత్తగా ఉండాలి. We should be very careful in our eating habits. అతిగా భుజించడం కూడాను ఇది హింసగానే ఉంటుంది. Eating too much is violence. కనుక మితముగా భుజించినప్పుడే తనకు హాయిని చేకూరుస్తుంది. Therefore, we should eat in a తనకు limited way. సుఖమునిచ్చినటువంటిదే ఇది అహింస. That which gives you happiness is తనను not violence. బాధించినటువంటిదే హింస. That which hurts you is violence. అంతేకాదు, Not only this, మనము త్రాగవలసినటువంటి నీరును కూడాను సరైన స్థితి లోపల మితముగా దానిని త్రాగాలి. you should also drink water in a limited way. అదే విధంగా మన జీవితం అంతా కూడాను కొంచెం అహింసామయమైనటువంటిదిగా ఉండాలి. The entire life should be one of non-violence. మనం స్నానం చేసే సమయం లోపల అనేక క్రిములు మరణిస్తుంటాయి. As we take bath, so many germs die. మనం నడిచే నడక లోపల అనేక చీమలు మరణిస్తుంటాయి. As we walk, so many germs die. మనం చేసే పనుల లోపల అనేక రకమైనటువంటి ఒక క్రిములు నశిస్తుంటాయి. In our daily activities, so many germs die. అంతవరకు పోనక్కర్లేదు, మనం పీల్చే గాలి ఎందుకు కూడాను ఎన్నో లక్షల క్రిములంతా కూడాను మరణిస్తున్నాయి. We don't need to go that far. As we inhale, breathe, so ఇవన్నీ many కూడాను germs die. హింసతో కూడినటువంటివి. They are all related to violence. అందువలననే ఈ హింస మనకు బాధించకుండా చూసుకోవాలన్నప్పుడు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం ఆచరిస్తూ రావటం చేత ఈ హింస మనల్ని బాధించదు. In order to see that you will not be subjected to any hurt or pain, see that all actions are offered to అట్లని God. కేవలము మనకు తెలిసి కూడాను బాధించి ఇది సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అంటే ఇది ప్రయోజనం లేదు. However, if you do it intentionally in full knowledge and yet say that to be pleasing to God, కనుక మన it's useless. కాన్షియన్స్ మనకు తృప్తి పడదు. Your conscience will never be ఈ satisfied. కాన్షియన్స్ ని వేదాంతిక పరిభాష లోపల చిత్ అన్నారు. The conscience in Vedantic parlance is called chit. ఈ చిత్ ని అవేర్నెస్ అని కూడా అన్నారు. The chit is also called awareness. అవేర్నెస్ అనగా పరిపూర్ణంగా గుర్తించడమే అవేర్నెస్. Awareness means understanding totally. కనుక టోటల్ అండర్స్టాండింగ్ చేసుకోవటము మన యొక్క మనసునందే ఉంటున్నది. This total understanding is within our ప్రతి mind. మానవుడు కూడాను ఇట్టి పరిపూర్ణ స్థితిని మనము అందుకోవడానికి తగిన కృషి చేయాలి. Every human being should strive hard to reach this state of అహింస totality. అనేటువంటిది మొట్టమొదటి ధర్మం మన యొక్క మానవునకు. So for every human being, this is the first dharma, the first part. రెండవది Second, సత్యము. truth. ఈ సత్యం అనగా ఏమిటి? What is truth? చూచింది చెప్పటము, వినింది చెప్పటము, చెప్పింది చెప్పటము, చేసింది చెప్పటము, ఇంత మాత్రమే సత్యం కాదు. Truth does not merely mean telling what you have seen, telling what you have listened to, telling what you have done. ఇదంత కేవలం ప్రాకృతమైనటువంటి సత్యములు. That's all worldly truth. నిజముగా హృదయపూర్వకంగా నీ కాన్షియన్స్ తృప్తిగా నీవు మాట్లాడటం ఇది సత్యానికి అన్వయిస్తుంది. You can call it truth if you speak wholeheartedly, satisfying your conscience. దీనిని ఋతం అని కూడా చెప్పవచ్చు. This is also called rhythm. ఇది త్రికాల బాధ్యం. It remains the same in all the three మూడు periods of కాలములు time. ఎందుకును మారినటువంటిది. It is changeless in all the three times. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను లొంగనటువంటిది. It doesn't undergo any change to time and space. మారిస్తే మారేటువంటిది కాదు. You cannot change it, దీన్ని ఏ విధంగా దాచితే దాగేటువంటిది కాదు. nor can you hide it. సత్యము సత్య ప్రమాణము. Truth remains as truth. కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ సత్యము దైవ స్వరూపమే. Truth is God. కనుక ఈ సత్యం అనేటువంటిది ఇది మానవత ప్రధాన రెండవ విలువ. Truth is the second important human value. ఇంకా ఆస్థేయము. Third, asteya. ఈ ఆస్థేయమనగా ఏమిటి? What do you mean by asteya? ఆస్థేయమనగా దీనికి సరైనటువంటి అర్థం చెప్పాలంటే పరుల సొత్తును అపహరించటమే ఆస్థేయం. Asteya, the correct ఉండటమే. Asteya, the correct meaning is that you should not steal others' property. కేవలం ప్రాపర్టీ అంటే ఏదో ఒక బుక్కు, ఒక పెన్ను, ఇంకే విధమైన పదార్థము అంత మాత్రమే కాదు. Property does not merely mean book or pen, articles. దీన్ని ఏదైనా నీవు అవసరమైనప్పుడు తీసుకోవాలంటే ఆ వస్తువు యజమాని యొక్క పర్మిషన్ తీసుకొని నీవు తీసుకోవటంలో తప్పు లేదు. If you want any of these articles, you should take permission from the owner.
అట్టి పర్మిషన్ లేకుండా తీసుకోవటం కూడాను ఇది కేవలం ఒక దొంగతనం కిందనే వస్తుంది. To make use of anything without obtaining permission amounts to stealing. లేక పరుల విషయం లోపల కొంతవరకు నువ్వు విమర్శించడం కూడాను అతనికి బాధ కలిగినప్పుడు అది ఒక ఆస్థేయం కిందకు వస్తుంది, అది దొంగతనం కిందనే వస్తుంది. If you interfere in others' matters and criticize, it amounts to theft. దొంగతనం అనగా ఏమిటి? What do you mean by stealing? ఏదో ఒక పదార్థాన్ని మనము అందుకోవటం. To catch hold of an object or a ఇది material. అన్నింటికి కూడా నువ్వు ఒక యజమాని ఉంటున్నాడు. There is an owner. ప్రతి పదార్థములకు ఒక్కొక్క యజమాని ఉంటున్నాడు. Everything has an owner. ఆ యజమాని యొక్క అనుమతిని పొంది ఆ పదార్థాన్ని మనం అనుభవించాలి. You should seek the permission of the owner and then use it. ఇది చాలా వరకు పిల్లల్లో మీకు జరుగుతూనే ఉంటుంది. This happens among students. ఒకరి కెమెరా తీసుకొని ఇంకోరు దీన్ని తీస్తుంటాడు ఫోటో. One will take the camera of someone else and click అయితే the ఆ camera. కెమెరా యజమాని యొక్క పరిమితం తీసుకొని అనగా పర్మిషన్ తీసుకొని నీవు ఉపయోగించవచ్చు. You can certainly make use of it taking his permission of the owner. పర్మిషన్ తీసుకొని ఉపయోగించినప్పటికీ అదేమైనా చెడిపోతే ఆ బాధ్యత నీకు వస్తుంది. However, even with permission, if the camera is spoiled, you are responsible. కాబట్టి ఆ కెమెరా స్పాయిల్ చేయటం వల్ల అది కేవలము ఒక విధమైనటువంటి ద్రోహం చేసినట్టే అవుతుంది. Now, if you spoil the camera, you are committing treacherous act. ఈ విధంగా నిత్య జీవితం లోపల ఏ చిన్న విషయములందు కూడాను అనేక రకములుగా విచారణ చేసినప్పుడు ఈ ఆశ్చర్యం అనేటువంటిది ప్రత్యక్షంగా మనకు గోచరిస్తుంటుంది. In every minute detail in our daily life, you find this asteya in our life. అనగా పరుల యొక్క వస్తువులను మనము ఏమాత్రం కూడాను తీసుకోకూడదు. We should never take others' property under any circumstances. పరిమితంతో తీసుకున్నప్పటికీ దానిలో కొన్ని పొరపాట్లు రావచ్చును, కొన్ని చెడిపోవచ్చును, తద్వారా నీ మనసుకు కష్టం కలగచ్చును. ఈ కష్టము ఆ యజమాని కూడాను కష్టం కలిగించవచ్చు. Even if you make use of it for a short while, it may get spoiled and you may naturally feel pain. ఈ కష్టం కలిగించటము తిరిగి మరి హింస కిందనే వస్తుంది. And if you cause pain to anybody, it is violence. కనుక ఈ అన్నింటిలో ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. So there is intimate relationship among all. ఈ ఆస్థేయం అనేటువంటిది ఏ పుస్తకం కానీ, ఏ పెన్ను కానీ, ఏ కెమెరా కానీ, ఏ వాచ్ కానీ, ఏ కోటు కానీ ఎవరిది కూడా మనము తీసుకోకూడదు. Asteya means do not accept pen or book or camera or coat or anything. ఒకవేళ నీకు అవసరమైనప్పుడు వారి పర్మిషన్ తీసుకొని నీవు దాన్ని వినియోగించవచ్చు. However, if you need it, have it with their ఈ experience. వినియోగం కూడాను సరైనటువంటి రీతిగా వినియోగించాలి. But however, you should make proper use. అట్టు సరి అయినటువంటి వినియోగం కాకుండా చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి మనం కొంత కష్టం కలిగించినటువంటి వారం అవుతాం. If we misuse it, we will be hurting the owner. కనుక ఇది మానవతా యొక్క ప్రధాన మూడవ ధర్మము. This is the third important ఇది human value. మూడవ విలువ. The third value. ఇంకా బ్రహ్మచర్యము. Next, brahmacharya. బ్రహ్మచర్యం అనగా అనేక మంది లోకంలో అనేక రకములుగా కూడాను ఊహిస్తుంటారు. Brahmacharya is interpreted in varied ways in this world. వివాహం చేసుకోకుండా ఉండటం బ్రహ్మచర్యము అనుకుంటారు. To remain unmarried is brahmacharya. అది కాదు నిజమైన బ్రహ్మచర్య. It is not true ఇది brahmacharya. లౌకిక సంబంధమైనటువంటి బ్రహ్మచర్య. It is worldly connotation. కనుక నిజంగా బ్రహ్మచర్య అంటే బ్రహ్మములో చరించటమే బ్రహ్మచర్యం. Celibacy actually means to tread along the path of Brahman. నిరంతరము దైవ చింతన లోపలనే మన జీవితాన్ని గడుపుకోవటము అది బ్రహ్మచర్యము. Spending the time with the divine thought is చర్య అనగా brahmacharya. ప్రవర్తన, Charya, behavior. బ్రహ్మ అనగా బ్రహ్మములో చరించటమే బ్రహ్మచర్యము. Brahma, treading along the path of పూర్తి divinity. శారీరకమైనటువంటి యొక్క నష్టములు, కష్టములు, దుఃఖములకు, విచారములకు సంబంధమైనటువంటి దీంట్లో కల్పించుకోవటం ఇది బ్రహ్మచర్యం అనిపించుకోదు. To get one's own self victimized to all losses, the blame వివాహం and failure చేయకుండా is not పోయినంత brahmacharya. మాత్రమున అది బ్రహ్మచర్యం కాదు. If you remain simply unmarried, you cannot call it అవివాహుడు brahmacharya. అంటారంతే. You will say just unmarried. ఒకవేళ వివాహం చేసుకుంటే కేవలం అతను గృహస్థుడు అంటారు. If you are married, you are a householder. గృహస్థ ధర్మంలో కూడాను బ్రహ్మచర్యం ఉంటుండాలి. Even in the state of householder, there is celibacy there. అనగా గృహస్థుడు అనేటువంటి వాడు తన అర్ధాంగితో మాత్రమే తన యొక్క జీవితాన్ని గడపటం. Householder will be spending his life with his wife. అది కూడాను బ్రహ్మచర్యం. అట్లు కాకుండా మరొక మార్గంలో పెడమార్గంలో మనసును ప్రవేశించినప్పుడు అది బ్రహ్మచర్యం కానేరదు. Otherwise, if he leads his life in a wrong way, కనుక గృహస్థ ధర్మంలో కూడాను బ్రహ్మచర్యం చెడిపోతుండాలి. so this state of celibacy is spoiled even in the householder శారీరకంగా state. మాత్రమే కాదు, మానసికంగా భావరీతిగా కూడాను ఎట్టి పెడమార్గము ఈ తలంపులకు అవకాశం ఇవ్వకూడదు. One should not give scope for such a thing either mentally. ప్రాచీన ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించటం చేతనే
ఆనాటి నుంచి ఈ మానవతా విలువను మానవత్వానికి ప్రధానమైన ప్రాణములుగా పోవిస్తూ వచ్చారు. Since ancient times, the sages and seers followed this procedure and upheld human value. కనుక బ్రహ్మచర్యం అనేటువంటి దాంట్లో చాలా అంతరార్థం కూడి ఉంటున్నది. There's lot of inner significance in this celibacy, నీకు brahmacharya. తెలియకుండా, నీకు ఏ విధమైనటువంటి కాన్షియస్ లేకుండా అనేక రకములైనటువంటి యొక్క నష్టములు జరుగుతూ ఉంటాయి. Without your knowledge, there are so many losses that you sustain. మన ఎనర్జీని వేస్ట్ చేస్తుంటాం. We waste our energy. ఇదంతా కూడాను బ్రహ్మచర్యానికి విరుద్ధమైనటువంటి మార్గమే. This is just against the path of brahmacharya. కనుక మనం ఈ బ్రహ్మచర్య విషయం లోపల తగినటువంటి ఇంద్రియ నిగ్రహం పటుత్వంగా ఉంటుండాలి. In this path of brahmacharya, one should have sense control. ఇంద్రుణ్ణి జయించటమైనా సులభమవుతుంది కానీ ఇంద్రియాన్ని జయించటం అంత సులభం కాదు. It is easier to conquer Indra, but not so to conquer the senses. కనుక ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కూడాను ఇది 4వ మానవతా విలువ. Sense control is the 4th human value. ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయులు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు సల్పుతూ రావటం చేతనే భారతదేశం లోపల ఇలాంటి ధర్మములు ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి అపకారం లేకుండా అనుభవిస్తూ వస్తున్నారు. Since ancient times, these spiritual pursuits and endeavors have been followed in Bharat. Therefore, those dharmas are still valuable నిజంగా down this day. భారతదేశంకు జరిగినటువంటి నష్టములు, కష్టములు, దుఃఖములు, విచారములు, విదేశీయుల యొక్క ప్రభావములు ఎన్నో జరిగినాయి. Bharat faced all kinds of losses, failures, effects of foreign invasions. కానీ ఎన్ని జరిగినప్పటికీ ఈ మానవతా విలువలను మాత్రము అనాది కాలం నుండి కాపాడుకుంటూ దాన్ని పోషించుకుంటూ దీన్ని రక్షించుకుంటూ వచ్చారు. In spite of them all, the human values are kept and well maintained. ఇంకా 5వది The 5th. అపరిగ్రహం. 5th, aparigraha. అనగా ఇతరులతో మనం ఏ పదార్థాన్ని కూడాను అందుకోకూడదు అని. Not to accept anything from anybody. లోకములో తల్లి తండ్రి ఉంటారు. In this world, we have mother and father. ఈ తల్లిదండ్రులతో నీవు అందుకోవటం లోపల నీకు అధికారం ఉంటుండాలి. You have got every right to receive from parents. తల్లిదండ్రులకు నీవు ప్రతిభ స్వరూపుడు. You are the very form reflection of your parents. కనుకని ఆ యొక్క తల్లిదండ్రులు ఏది ఇచ్చినప్పటికీ నీవు దానిని అందుకోవటం చాలా ధర్మమే. So whatever your parents give, it's your right to accept. ఇందులో అపరిగ్రహం అనేటువంటి దాంట్లో చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి ఉంటున్నాయి. There are subtleties here in aparigraha. అత్తమామలు ఇచ్చినప్పటికీ పుచ్చుకోకూడదు అన్నారు. One should not accept from father-in-law and mother-in-law. ఇంతే కాదు, బ్రదర్స్ ఇచ్చినప్పటికీ పుచ్చుకోకూడదు అన్నారు. Not only this, you should not accept from even brothers. ఒకవేళ పుచ్చుకున్నను దానికి ప్రతిఫలంగా నీవు ఇంకోటి ఇచ్చుకోవచ్చు కానీ దీని ప్రతిగ్రహం చేయకూడదు. Even if you receive, you must give back something in return. కనుక లోకము లోపల ఈ విధమైనటువంటి యొక్క అపరిగ్రహం అనేటువంటిది మితిమీరిపోయింది. This aparigraha is beyond all limits in this world. ఇప్పుడు ఏదైనా మీరు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిని పొంది వివాహం ఆడుకున్నప్పుడు ఇంత వరకట్నము అని మీరు తీసుకుంటున్నారు. After completing your studies, you get married and you receive dowry. ఇది చాలా తప్పు. It's wrong. It's a big mistake. పరిగ్రహం అనేటువంటి దానిని మనం తీసుకుంటే దాని ఎంతైనా కూడాను చాలా పాపం కూడా ఉంటుంటుంది. If you accept like that, it is a sin. అపరిగ్రహం ఏమీ ముట్టుకోకుండా ఉండాలి. You should not accept anything. అప్పుడు ఏ విధంగా నీవు స్మరించాలి? Then how should you take it? తమ బిడ్డను 20-22 సంవత్సరంలో పెంచి పెద్ద చేసి అభివృద్ధి గావించి విద్యాబుద్ధులు నేర్పి కట్టగడప ఇంత పెద్ద చేసి కట్టగడప నా చేతికి ఇచ్చారు. The parents have taken care of this girl for 20 to 20 years. They have brought her up and they have given her to me in marriage. ఆ బిడ్డను ఇవ్వటమే ఒక పెద్ద గిఫ్ట్. And to accept her hand itself ఆ is బిడ్డతో gift. పాటు తిరిగి ధనం ఎందుకు నీకు? Why do you need money along with the bride? ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఏమైనా ఇచ్చుకొని Parents may give anything to the bride. ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఇవ్వటం లోపల ఏ దోషము లేదు. There's no mistake in parents giving her. కనుక నీవు దాన్ని పుచ్చుకోవటం చాలా తప్పు. It's the biggest mistake to accept from parents-in-law. ఈ విధమైనటువంటి తృప్తిని మనం పొందుతూ రావాలి. You should have such a feeling of satisfaction. అటు తృప్తిని పొందకుండా పోయినప్పుడు అది పరిగ్రహమే అయిపోతుంది. Then if you just have such satisfaction, it's parigraha. కడపటికి సరైనటువంటి స్థితిలో మనం వేదం ప్రమాణంగా అనుసరించాలనుకుంటే గుడ్డలు కూడా తీసుకోకూడదు.
Taking Veda as the standard, you should not accept even కనుక clothes. ఈనాడు భారతదేశము ఇలాంటి ధర్మములకు విరుద్ధంగా ప్రవర్తించడం చేతనే మనకు తెలియనటువంటి బాధలు, తెలియనటువంటి కష్టములు, తెలియనటువంటి దుఃఖములు ఎన్నో మనల్ని ఆవరిస్తూ ఉంటున్నాయి. Unknowingly in Bharat, we follow against dharma, therefore we face so many difficulties, troubles and problems. అయితే తల్లిదండ్రుల దగ్గర, గురువు దగ్గర, దైవం దగ్గర ఈ దీనికి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది. However, due exemption is given in respect of parents, the preceptor and God. ఇతని దగ్గర ఏమైనా పుచ్చుకోవచ్చు. You can accept anything. ఎందుకనగా వారి యొక్క ప్రతిబింబమే. The reason is you are the very reflection. తల్లిదండ్రులకు నీవు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. You are the very reaction, reflection, resound of your parents. నీవు వారి నుండి వచ్చినటువంటి వారు అని నీవు భావిస్తున్నావు. You think that you are from them. నాట్ ఫ్రమ్, త్రూ దెమ్. You are not from them, but you are through వారి them. ద్వారా వచ్చావు నీ జగత్తుకు. You are here in this world through కాబట్టి them. వారి ద్వారా నీవు అన్యమైన పొందొచ్చును. So you can get anything through them. ఆత్మానం పుత్రనామంసిని. ఈ యొక్క పుత్రుడు తండ్రికి ఒక ఆత్మస్వరూపుడే. Son is the very form, reflection of అతని his యొక్క రెండవ Atma, Father. స్వరూపమే ఈ పుత్రుడు. The son is the second form of the Father. కనుక తల్లిదండ్రుల దగ్గర తీసుకోవటంలో ఎట్టి దోషము లేదు. So there's no mistake in అయితే accepting of ఆ parents. తల్లిదండ్రుల దగ్గర కూడాను పోట్లాడి కోర్టుకు పోయి ఇంకే విధమైనటువంటి వ్యవహారం జరిపి తీసుకోకూడదు. However, they should not fight with the parents and take the matter to the court and accept. తల్లిదండ్రుల యొక్క ప్రీతిపూర్వకంగా ఇచ్చినప్పుడు ప్రీతిపూర్వకంగా తీసుకోవాలి. When they give you in a pleasing way wholeheartedly, you నాకు can రైట్ receive. ఉంటుందని చెప్పి నేను ఫైట్ చేయకూడదు. You should not fight taking as a ఆ matter of విధంగా right. ఫైట్ చేయటము పరిగ్రహమే అవుతుంది. If you fight and receive, it is parigraha. కనుక ఈ అపరిగ్రహం అనేటువంటి దాంట్లో ఎంతో పవిత్రత ఉంటుండాలి. In this aparigraha, there is a lot of sanctity. కనుక తల్లిదండ్రుల దగ్గరైనా కొంతవరకు లిమిట్ ఉంటుండాలి. There are certain limits in respect of parents కానీ too. దైవము దగ్గర మాత్రం ఏ లిమిట్ లేదు. But in front of God, there are no limits at all. ఏమిచ్చినా పుచ్చుకోవచ్చు. You can accept anything given. ఎందుకంటే అన్నింటికి అధిపతి తానే. Because he is the master of all. అన్నిటికీ నీవు తాను తగినటువంటి శక్తివంతుడు. He has got a control over all. ఈ పాప పరిహారం కూడాను తాను చేయగలడు. He can also atone the sins దుఃఖ committed. నివారణ కూడాను గావించగలడు. Relieve you from grief. కనుక ఏదైనా పుచ్చుకోవడానికి మీకు అధికారం You ఉంటుండాలి. have got every right to accept anything. From ఎందుకనగా him. The reason? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ. అంతా తానే. గురువు కూడా తానే. God త్వమేవ బంధుశ్చతకత్వమేవ. is the father, the mother, the త్వమేవ teacher, the సర్వం will. మమ దేవదేవ. Everything God himself. అంతా తానైనప్పుడు అత్త, మామ, తల్లి, తండ్రి గుర్తు ఇవన్నీ కాదు ప్రత్యేకంగా. When everything is God himself, you cannot categorize. కనుక the father and భగవంతుని mother. మీరు తండ్రి, తల్లి అనేటువంటి భావంతో మీరు భావించకూడదు. You should never limit God to the level of mother and father alone. తల్లి అంటే నీకంటే ప్రత్యేకమైపోతుంది. If you say mother, she is separate from you. తండ్రి అంటే నీకంటే ప్రత్యేకమైపోతాడు. If you call him father, he is separate from you. కనుక ఈ సంబంధ బాంధవ్యం కూడా నువ్వు భగవంతుని దగ్గర భావించకూడదు. You should not have this kind of relationship with God. నీవే నేను, నేనే నీవు. You and I are one. అంతేకాని తల్లి, తండ్రి అనేటువంటి ఈ సంబంధాలు కూడా నువ్వు కొంతవరకు బంధత్వాన్ని కలిగిస్తుంది. This relationship of father and mother is also a sort of కనుక bondage. ఈ బంధన చేతనే మరి కొన్ని బాధలు కూడా కలుగుతుంటాయి. This bondage will put you to suffering. అందరూ పుట్టినది ఒకే స్థానం నుండి, All are born out of the same origin. వివిధ రూపనామంలో ఉండినప్పటికీ అందులో అందరికీ ఏకత్వం అనేటువంటి ఆత్మతత్వంగా ఉంటుండాలి. The names and forms are different, but the Atmic principle is one and the దీనికి same. చక్కని ఉదాహరణము A very good example. అనంత సముద్రంలో In this infinite vast ocean, అసంఖ్యాకములైనటువంటి అలలు ఆవిర్భవిస్తుంటాయి. there are numerous waves there. ఒక అల ఉండినట్టు మరొక అల ఉండదు. One wave doesn't look like the other. ఒక్కొక్క అలకు ఒక్కొక్క పేరుగా ఉంటుండాలి. Each wave has got name. ఒక్కొక్క అలకు ఒక్కొక్క రూపంగా ఉంటుండాలి. Each wave has separate కానీ form. అన్ని అలల్లో కూడాను సముద్రం ఒక్కటే. But in all of these waves, the ocean is same. అదే విధంగానే Likewise, సచ్చిదానంద సాగరం నందు in this ocean of మానవ Satchidananda, జీవితంలో అనేటువంటి అలలు వేరు వేరు రూపనామాలతో వస్తున్నాయి. the waves of human lives appear in different names and forms. కానీ ఈ రూపనామములు ఎందు ఉండినటువంటిది ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి సముద్ర జలం ఒక్కటే. But in these various names and forms, this water
of Satchidananda is same. కాబట్టి ప్రతి మానవుని ఎందుకు సత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా ఉంటుండాలి. Therefore every human being has got these three Sat Chit Ananda. కానీ ఆ సచ్చిదానందం కోసం మనం ఎక్కడో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. But we make every effort to have అదే Satchidananda మన elsewhere. అజ్ఞానము. It is ignorance. అజ్ఞానం నుండి అవివేకము, It's ignorance and foolishness. అవివేకం నుండి అహంకారము, And ego. అహంకారం నుండి రాగము, Attachment. రాగము నుండి ద్వేషము, Hatred. ద్వేషం నుండి కర్మ, And the action. కర్మ నుంచినే జన్మ. And we are born as a కాబట్టి result మన of our జన్మకంతా action. మూల కారణము కర్మ. So for all our Janma birth, ఈ karma కర్మకు మూల action కారణము is necessary. ద్వేషము, The cause for it is hatred. ద్వేషములకు మూల కారణము రాగము, Cause for hatred is రాగములకు attachment. మూల కారణము అహంకారము, For attachment, ego. అహంకారము మూల కారణం అవివేకము, For ego, ignorance. అవివేకము మూల కారణం అజ్ఞానం. And therefore it's ignorance that's the main cause for all. కట్టకడపటికి అన్ని అజ్ఞానం నుండి ఆవిర్భవిస్తున్నాయి. So everything is out of this total అజ్ఞానం అంటే ignorance. ఏమిటి? What is ignorance? భిన్నత్వంతో కూడినది అజ్ఞానము. That which is diversified, multiplicity is అది వేరు ignorance. నేను వేరు అనేటువంటి భిన్నత్వమే అజ్ఞానము. To have this feeling of separateness is దైవం వేరు ignorance. నేను వేరు అనేటువంటిదే అజ్ఞానము. It is ignorance to feel that you are separate from అంతా God. దైవం యొక్క అంశమే. Everything is a spark of the అగ్ని divine. మండుతూ ఉంటాది. You find the fire. అగ్నికణములు ఒక్కొక్కటి లేచిపోతుంటాయి. You find so many sparks coming to the ఈ fire. అగ్నికణములు అన్ని కూడా అగ్ని నుండి ఆవిర్భవించినటువంటివి. All sparks originated out of అయితే fire. అగ్నికి సమీపంలో ఉండినంత వరకును ఆ అగ్ని యొక్క గుణములంతా ఆ అణువులో కూడా ఉంటుంటాయి. So long the sparks are near the fire, they have all the qualities of the fire. ఈ యొక్క అణువులు కొంచెం దూరం పోయినా అగ్ని ఆరిపోతుంది, బొగ్గుగా తయారైపోతుంది. The moment the sparks are away from the fire, they lose their అదే quality, it విధంగానే becomes cold. భగవంతునికి సమీపంగా ఉండినంత వరకు ఆ భగవంతుల్లో ఉన్నటువంటి సత్ చిత్ ఆనంద గుణములు ఇందులో కూడా ఉంటాయి. Likewise, when we are near God, you will have the ఈ qualities of అగ్ని కణములు ఈ Satchidananda. అగ్ని నుంచి దూరం పోయినా బొగ్గుగా మారిపోతుంది. When the sparks are far off from the ఆ fire, they lose the ప్రకాశము quality. మారిపోతుంది, They lose the light. ఆ పేరు మారిపోతుంది. And it also loses the very కనుకనే name. వారే అజ్ఞాన స్వరూపులు అని. They are ignorant ones. గ్రంథాలు నేర్చుకున్నంత మాత్రమున, శాస్త్రాలు తెలుసుకున్నంత మాత్రమున జ్ఞానులు కారు. One might go through the text and a scholar. కనుకనే మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం, ఏకాత్మ భావంతో ఉండేది జ్ఞానం. Wisdom is non-duality, one-pointedness. కనుక ప్రతి ఒక్కటి మన యందే ఉంటున్నాయి. So everything is ఆ latent. సత్ చిత్ ఆనందం అనేటువంటిది నీ యందే ఉంటుండాలి. That Satchit Ananda is in you. కనుకనే ఆ ఆనందమును, ఆ సత్ చిత్తును కూడాను మనము ఆవిర్భవింప చేసుకోవాలి. Therefore we should see that we reflect on these అప్పుడే things. వ్యక్తి అనేటువంటి పేరు సార్థకమవుతుంది. Then only you will be fulfilling the very title Vyakti, అక్కడ ఏదో ఒక individual. వ్యక్తి ఉన్నట్టుగా కనిపిస్తుండది అంటాము. I find a Vyakti, individual there. అందరికీ ఈ వ్యక్తి అనేటువంటి పదం సమన్వయం కాదు. We cannot apply this word Vyakti to everyone. వ్యక్తి అనేటువంటి పదం ఎంత విలువైనటువంటిది. How valuable this word Vyakti కానీ is. ఈ విలువను మనం తెలుసుకోలేకుండా Without knowing its value, అనేక రకములుగా కనిపించిన వాడంతా వ్యక్తి 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 అని ఈ పవిత్రమైన పదాన్ని ఉపయోగపెడుతున్నాం. we misuse this sacred word Vyakti, ప్రతి applying to పదమును కూడా everybody. తెలిసి మనం నేర్చుకోవాలి. We should use every word in full తెలిసి మనం knowledge. ఉపయోగపెట్టుకోవాలి. Know that and use it. వ్యక్తి అనగా ఎవరు? Who is individual Vyakti? అవ్యక్తంగా, అగోచరంగా మన యందు ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని ఎవరు వ్యక్తీకరింపచేస్తారో వాడు మాత్రమే వ్యక్తి. So he is the true Vyakti, or the person who expresses, manifests that which is hidden, that which is non-apparent, Atmic కనుక nature. సత్ చిత్ ఆనందము అవ్యక్తంగా మనలోనే ఉన్నది. Therefore that Satchit Ananda is latent, hidden in మనలోనే you. గూఢంగా ఉంటున్నది. It is hidden within you. దానిని మనం ఆవిర్భవింప చేసుకోవాలి. You should originate it, దాని manifest it. ఆనందాన్ని మనం అనుభవించాలి. You experience the అప్పుడే నీ bliss. వ్యక్తిగా రూపొందుతావు. Then you deserve this title Vyakti, లేకపోతే individual. ఆకార వ్యక్తివే కానీ Or else సచ్చిదానంద స్వరూప వ్యక్తి కాదు. you are just a Vyakti or individual in form, but not a చాలా మంది కొత్త Satchidananda. పిల్లలంతా ఉంటుంటారు. There are many grown-ups here. సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఏమిటది? What is this Satchit Ananda? సత్ అనగా బీయింగ్, Sat is being. చిత్ అనగా అవేర్నెస్, Chit is awareness. బీయింగ్ అనగా ఏమి? ఎప్పటికీ ఒకే మాదిరి ఉండేటువంటిది. Being that which remains the same. ఎప్పటికీ Also. ఒకే మాదిరి ఉండేటువంటిది ఏమిటది? What is that remains all the same? ఎప్పటికీ ఇది మాధుర్యమే, ఒకే మాదిరి ఉంటుంది. That is total sweetness. ఇది స్వీట్నెస్. స్వీట్నెస్ అనగా ఏమిటి? ఏదో చక్కెర అనుకోండి, బెల్లం అనుకోండి. Sweetness, you take it sugar or jaggery.
అది నీళ్ళలో వేసినా కానీ అది తీయగానే ఉంటుంది. If you mix it in water, it would be sweet. పాయసంలో వేసినా తీయగానే ఉంటుంది. In rice pudding, it will be sweet. టీలో వేసినా తీయగానే ఉంటుంది. Or tea. పాలలో వేసినా తీయగానే Milk. ఉంటుంది. పాయసంలో వేసినా తీయగానే ఉంటుంది. Or in rice pudding. కాఫీలో వేసినా Or తీయగానే. in coffee. దేంట్లో కలిపినప్పటికీ ఇది కాఫీ, టీ, పాయసం, రసము అని అనుకుంటామే గాని తీపి గుణం మాత్రం పోవటం లేదు. You may mix it with anything, in anywhere, the coffee or tea or కాబట్టి pudding, it's అది bound to be ఎప్పటికీ sweet. ఉండేటువంటిది అది సత్. It remains the same. కేవలం ఈ ప్రపంచ స్థాయికి తీసుకొని వచ్చి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ చక్కెర అంటే అనే సత్తు కాదు. ఆ స్థాయికి తెచ్చి మీకు ఒక అర్థమయ్యే కోసం చెప్తున్నాను. Bhagavan, for our benefit, has brought it down to the level of sugar, but sugar doesn't mean sat. ఇది షుగర్. This is sugar. ఇది ఎప్పుడు చూసినా కానీ తీయగానే ఉంటుంది. It is sweet. దీని Also. క్వాలిటీ ఇది. That's its quality. ఇంత కావచ్చు, అంత కావచ్చు, అంత కావచ్చు చక్కెర. The quantity might differ, కానీ దాని క్వాలిటీ ఒక్కటే. but the quality of the అదే taste, సత్. that is sat, అది ఒక చేతిలో పెట్టుకున్నాం. is on one hand. ఇంకోటి చిత్. Then the chit. ఎప్పుడు కూడా నువ్వు పరిపూర్ణ జ్ఞానంతో ఉంటే కదులుతూ ఉంటాది. It's the total understanding, it moves. ఇది జలము. That is water. ఎందుకు దీనికి చిత్ అని పేరు పెట్టారు? Why do you call it దీన్ని chit? కొండపైన పోసినా గానీ కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు. Even if you carry water to the mountain top, it flows downward. కానీ ఎప్పుడు కూడా అది కదలికనే ఉంటుంటాది. It goes on moving. జ్ఞానం అనేటువంటిది అనేక రకములుగా కూడాను మారదు కానీ కదులుతుంది. The wisdom doesn't change, but it moves. కనుకనే ఇది ఒక చిత్ అనేటువంటిది జలము. So chit is water. సత్ అనేటువంటిది చక్కెర. Sat is sugar. చక్కెర చక్కెర, జలము జలము. See, the sugar and water remain separate. కానీ రెండింటిని మనం కలిపినప్పుడు But when you mix them, చక్కెర అనము, నీరు అనము, పాయసము లేక ఒక పానకము అనుకుంటాం. you don't call it sugar, you don't call it water, it is syrup. సిరప్. It is syrup. కాబట్టి ఈ చక్కెర పేరు పోతుంది, నీటి పేరు పోతుంది, సిరప్ అని మూడో పేరు వస్తుంది. So both the names are lost. The water and sugar, third syrup name has come. కాబట్టి సత్ చిత్తు రెండు కూడినప్పుడు ఆనందము అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. Therefore combination of sat and chit would give you ఈ ananda. ఆనందమునకు విద్యలో ఉన్నదని భావిస్తున్నాం. We think this ananda is in our study. ఈ ఆనందం అనేటువంటి వివాహంలో ఉంటున్నదని We భావిస్తున్నాం. think this bliss is there in marriage. ఈ ఆనందం ఉద్యోగంలో ఉంటున్నదని భావిస్తున్నాము. We think it's in our job, ఈ ఆనందం పిల్లల్లో ఉంటుండదని in భావిస్తున్నాము. our family, ఈ ఆనందం ఆస్తిపాస్తుల్లో ఉన్నదని it's భావిస్తున్నాము. in our properties. ఏమీ లేదు దీంట్లో. No. మీరే చూడండి చక్కగా. నేను ఈ పరీక్షలు పాస్ అయితే నాకు చాలా ఆనందం అంటాం. You'll see that you'll be blissful if you pass in this exam. కానీ పాస్ అయినావు, You passed. ఆనందం నిలిచిందే? Did it remain all through? తిరిగి హైయర్ స్టడీకి పోవాలని చూస్తున్నావు. Then you should continue your study. దాంట్లో నేను సాధించినప్పుడు ఆనందం అంటావు. Then you'll be happy ఈ if you, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశావు. then you do your PG. ఆనందం ఉందా? Is there happiness? లేదు. ఉద్యోగానికి ట్రై చేయాలంట. Then you try for a job. ఉద్యోగం చిక్కింది. You get the job. ఆనందం వచ్చిందా? Are you happy? లేదు. 1 or 2 years అయిపోతే ప్రమోషన్ కావాలంటావు. After 1 or 2 years you want promotion. తిరిగి 1 or 2 years ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆనందం వచ్చిందా? After promotion are you happy? లేదు. No. ఐ వాంట్ మ్యారేజ్ అంటాడు. Then you want to be married. మ్యారేజ్ చేసుకున్నావు. You are married. ఆనందం వచ్చిందా? Are you happy? లేదు. No. నాకు కొడుకు కావాలంటావు. You want a son. కొడుకు అయినాడు. Yes, you have. ఆనందం వచ్చిందా? Are you happy? లేదు. No. వాడికి ఆస్తిపాస్తులు సంపాదించాలని మరి యోచన You want to పెట్టుకున్నావు. have property reserved for the ఆస్తిపాస్తులు boy. సంపాదించావు. You earned it. కానీ ఆనందం వచ్చిందా? Are you happy? కొడుకు నీకు విరుద్ధ భావములు ఏర్పడిపోయినాయి. And then son turned ఆస్తి against లోపల you. తిరిగి ఆనందం వచ్చిందా? Are you happy then? లేదు. No. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఆనందములే. They confer only temporary joy. కనుక ఇవి కాదు మనకు ప్రాకృతమైనటువంటి వస్తువులతో సంబంధ బాంధవ్యం కల్పించినటువంటిది ఆనందం కాదు. It's not the bliss that is related to worldly పరమాత్మతో objects. కూడినటువంటి ఆనందం శాశ్వత ఆనందం. The union with God is a permanent bliss. అందువల్లనే వేర్ ఈజ్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని. So where is happiness? Happiness lies in the union with God. కానీ ఈ సత్యాన్ని పిల్లలు గమనించుకోలేక This truth is not ఈ understood by ప్రాకృతమైనటువంటి students. ఆనందాల కోసమని, ప్రాకృతమైనటువంటి సుఖాల కోసమని ప్రాకులాడుతున్నాం. They struggle for worldly happiness and worldly comfort. కానీ అన్ని మన యందే ఉంటున్నాయి. But everything is within కానీ us. ఆ యొక్క మనసు పరిపక్వ స్థితిలో వచ్చినప్పుడే అది మనకు గుర్తింపడానికి కానీ వీలు అవుతుంది. When there is mental maturity, you will be able to understand it. సమ్మర్ లోపల చూడండి, ఈ గ్రౌండ్ అంతా ఎంత చక్కగా ఉంటుండాలి, తెల్లగా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా. During summer, the whole ground is bright. లేక ఏ విధమైనటువంటి యొక్క ఇసుకలో పోయి మీరు చూడండి, చల్లగా చక్కగా ఉంటుంటాది. You watch, ఏ మొక్క కూడా ఉంటుండదు. you see the sand, you don't find any plant. సాయంకాలం నీవు బీచ్ కి పోయి చూసావు, Evening time you go to beach, ఏమీ లేదు, చక్కగా ఇసుకగా ఉంటుండాది. only sand over there. So, రెండవ దినం వర్షం వచ్చిందంటే when there's rain on the following day, మూడో దినం పచ్చని గడ్డి బలుస్తూ ఉంటుండాలి. third day you find the grass sprouting up. ఈ గ్రాస్ ఎక్కడి నుంచి వచ్చింది? Where from the grass has నిన్న come? లేదే.
Yesterday it wasn't ఇంకొంత there. ఎట్లా వచ్చింది? How do you find it నిన్న today? కూడా ఉంది. It was there yesterday. విత్తన రూపంలో ఉన్నది, ఈనాడు మొక్క రూపంలో వచ్చింది. Yesterday it was in the form of a seed, today it is in the form of a అదే plant. రీతిగానే మన లోపల ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి ఒక విత్తన రూపంలో ఉంటున్నాయి. So Sat Chit Ananda are present in the నీవు form of a చూసినప్పుడు seed. లేవే లేవే అని చెప్పి దిగ్భ్రాంతి పొందుతున్నావు. You deny its existence. కానీ ఆ దైవ ప్రేమతో అనేటువంటి జలమును నీవు అక్కడ వర్షింపజేస్తేవా అందులో నుంచి వస్తుంది, ఆవిర్భవిస్తుంది. When there is rain of divine love, it will sprout up, germinate. కనుక ఆ ప్రేమ అనేటువంటి జలం అక్కడ పోసినప్పుడే ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి మొక్కలు మనలో The ఆవిర్భవిస్తాయి. water of love is absolutely needed ఆ for the ప్రేమ మనం germination. ప్రకృతి పైన ప్రవహింపచేస్తున్నాము. And you are diverting that love towards world. అందువల్లనే ఈ ఆనందం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నారు. Therefore you are far off from this bliss. ఈనాడు అనేక మంది సైంటిస్టులు ఎన్ని యంత్రాలు కనిపెడుతున్నారు, Today scientists have discovered ఎన్ని శక్తుల్లో కనిపెడుతున్నారు. there are so many new discoveries. కానీ దినదినానికి వాడి శాంతికి అతి దూరం అయిపోతున్నాడు. Day by day they are far off from peace. ఈ వేదాంతం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. They don't understand spirituality. తన తత్వాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He doesn't understand his own nature. ప్రాకృతమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్నాడు. He struggles for worldly fame. అందువల్లనే నిజమైన ఆనందం తన దగ్గర ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు. So, though there is true bliss within latent in him, he doesn't experience. కనుక మన యందే ఉంటున్నది సర్వానందములు, So, all bliss is మన within యందే us. ఉంటున్నది ఈ దివ్యత్వము. This divinity is latent within ఇవన్నీ us. కూడాను మానవతా విలువలు మనం పెంచుకున్నప్పుడే ఇవన్నీ మనకు గుర్తించడానికి వీలవుతుంది. When once we develop human values, you can recognize the divinity. కనుక ఈ యమ అనేటువంటిది అష్టాంగ యోగం లోపల యమ అనేటువంటి మొట్టమొదటి పదాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే చాలు. So, in this Ashtanga Yoga 8 parts, it is enough if you know Yama ఇంకా well. మిగిలినటువంటి యోగములు 7 యోగములు కూడాను ఇందులోనే లీనమై ఉంటున్నాయి. The remaining 7 are present here in the first Yama. ఈ యమ అనేటువంటి దాంట్లో అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహం, ఈ 5 కూడాను ప్రాణములుగా నిలిచి ఉంటున్నాయి. In this Yama, you find non-violence, the truth, and not to steal, not to expect anybody, everything. They are present there. మొట్టమొదటిదైనటువంటిది నాన్ వైలెన్స్. Students first should know this non-violence. దీన్ని మనం ఈనాడు ఇప్పుడు పరిస్థితి లోపల దీన్ని మనము అభివృద్ధి పరచాలి. We should develop this more and more today. ఈనాడు ఎక్కడ చూసినా వైలెన్స్, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా అల్లకల్లోలం. Today you find everywhere agitation, కనుక నీ disturbance. యొక్క భావములు కూడాను పరిశుద్ధం లేకపోతున్నాయి. So your feelings, thoughts are not pure. ఎందుకంటే గాలిలో చేరినటువంటివన్నీ నీ యొక్క హృదయంలో చేరిపోతున్నాయి. Because all that present around are in you now. చూడండి, గాలి లోపల సర్వశక్తులు ఉంటున్నాయి. So in the air, all faculties are నీకు there. తెలియదు. You don't know that. ఈ యొక్క విద్యుత్ తరంగములంతా కూడా సర్వత్రా ఉంటున్నాయి. There are electric waves everywhere. ఇక్కడ ఒక రేడియో పెట్టి చూడండి, Here you keep a radio here. నీకు ఏమీ వినిపించటం లేదు. You don't listen కానీ here. బెంగళూరు రేడియో స్టేషన్, ఢిల్లీ రేడియో స్టేషన్, మెడ్రాస్ రేడియో స్టేషన్, సిలోన్ రేడియో స్టేషన్ అన్నిట్లో కూడా ప్రోగ్రాంలతో జరుగుతున్నాయి. The programs are broadcast from Bangalore, Delhi, Ceylon and so on. కానీ రేడియో ఉంది, But there is radio here. వినిపించటం లేదు. But you don't hear. కానీ దాన్ని ఆన్ చేయి. But put it on. ఏ స్టేషన్ యొక్క ఇది కావాలో దానికి అడ్జస్ట్మెంట్ చేయి. Make necessary వాల్యూమ్ దీనికి adjustments. పెట్టేసేసి Tune and apply the volume. వాల్యూమ్ పెట్టేసేసినప్పుడు సాక్షాత్ అదే వస్తుంది. Then you listen to the sound. ఢిల్లీలో ఎవరో పాడుతుంటే ఆ పాట ఆ క్షణంలోని ఈ క్షణంలో కూడా అది వినిపిస్తుండాలి. As someone is singing there in Delhi at a far off place, ఢిల్లీ at that నుంచి moment ఇక్కడికి you hear. రావాలంటే ఎంత టైం పట్టాలి? How much of time should you మంచి take? స్పీడ్ ప్లేన్ పెట్టినప్పటికీ 3 గంటలైనా రావాలి. Even if you travel by flight at a fast rate, లేదు, 3 hours అక్కడ needed. పాఠం ఇక్కడ పాఠం రెండు ఒకే క్షణానికి వస్తున్నాయి. That singing there and listening here happens simultaneously. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? Where from you get the sound? తరంగములు ఉంటున్నాయి. They are all of the అది waves. ఏ విద్యుత్ శక్తి తరంగములు, They are electric waves. అది ఏ తేజస్సు అన్నారు, That is effulgence. అది ఏ దైవ స్వరూపము. That is divinity. మీకు ఇంకా తెలియదు బంగారు. చాలా మంది ఆ సైన్స్ లో కొంతవరకు గుర్తించుకోవచ్చును. ఈ మెడ్రాస్ తరంగాలు వస్తున్నాయి, You find waves, Madras, బెంగళూరు తరంగాలు వస్తున్నాయి, waves from Bangalore. సిలోన్ తరంగాలు వస్తున్నాయి, సిలోన్. విదేశీ తరంగాలంతా వస్తున్నాయి. కానీ ఇన్ని తరంగాలంతా చేరిపోతున్నాయి, కానీ అక్కడ ఎక్కడే కానీ ఒక చిక్కు ఒకదాంతో ఒకటి కలచటం లేదు. Though there are so many waves from different centers of broadcasting అన్ని stations, they విడివిడిగానే don't get ఉంటున్నాయి. mixed up. They are separate. ఇది భగవత్ యొక్క శక్తి, సృష్టి యొక్క రహస్యం ఎంత సూక్ష్మంగా ఉంటుండాలి. It is the secret of nature, the divine power. కనుక అంత క్లీన్ గా ఉంటున్నది, క్లియర్ గా ఉంటుంటది. Everything is clean and clear. ఎప్పుడది క్లియర్ లేకుండా పోతుంది? When do you find it something నీవు అది confused? ట్యూన్ సరైనటువంటి రీతిగా చేయనప్పుడు If you don't tune properly,
అప్పుడు స్టేషన్ సరైనటువంటి రీతిలో తిప్పినప్పుడు, if we don't adjust the band, రెండింటికి మధ్యలో ఉండినప్పుడు when it's something between, న్యూస్ రాదు, న్యూసెన్స్ వస్తుంది బర్ర 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 అని. you don't listen to news, but you listen to nuisance. కరెక్ట్ స్టేషన్ ఇది చేసి Adjust to the correct station. కరెక్ట్ న్యూస్ వచ్చేస్తుంది. Then you'll get correct news. దానిని ధ్యానము అన్నారు. That is called jhana meditation. ఆ దాంట్లో కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండినప్పుడు కరెక్ట్ పిక్చర్ రాదు, కరెక్ట్ న్యూస్ రాదు, న్యూసెన్స్ అంతా వస్తుంది. If you don't concentrate your mind properly, అందువల్లే you చాలా don't మంది get correct ధ్యానంలో picture. కూర్చుంటారు. Many sit in meditation. ఎప్పుడూ లేని తలంపులంతా వస్తుంటాయి ఆ ధ్యాన సమయంలో. They get all those thoughts which they never dream ఉన్న earlier. స్థానాన్ని కూడా వదిలిపెట్టి మార్కెట్ కంతా వెళ్ళిపోతుంటారు ఈ మైండ్. The mind leaves the very place. but కారణం it goes to ఏమిటి? market. What's the reason? అంటే సరైనటువంటి కాన్సన్ట్రేట్ చేయటం లేదు. Because he has not concentrated ఈ properly. కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. Concentration is very important. ఈ కాన్సన్ట్రేషన్ లేనప్పుడు జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. If you don't concentrate, life is a waste. జీవితం అంతా కాన్సన్ట్రేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. The whole life depends on concentration. కాన్సన్ట్రేషన్, Walking, టాకింగ్ కాన్సన్ట్రేషన్, Talking, రీడింగ్ కాన్సన్ట్రేషన్, reading, రైటింగ్ కాన్సన్ట్రేషన్, writing, ఈటింగ్ కాన్సన్ట్రేషన్, eating. అన్ని కాన్సన్ట్రేషన్ లోనే ఉంటుండాలి. all depend on concentration. రాసే సమయంలో ఒక అక్షరానికి తర్వాత ఒక అక్షరం ఏముండాలి, అది కాన్సన్ట్రేషన్ లేకపోతే రాయలేము. As you write, if you don't understand, write the sequence of the చదివే letters. సమయం లోపల ఒక అక్షరం తర్వాత మరొక అక్షరం ఏమిటి ఉండాలని గుర్తించుకోలేకుండా వినిపోతే చదవలేవు. If you don't recognize the sequence of the order of the letters, you cannot read. అన్నింటికి కాన్సన్ట్రేషన్ ఉంటుండాలి. So for everything, దీనికి concentration మనం is టైం essential. వేరే తీసుకొని ఒక ధ్యానానికి మనం కాలం వ్యర్థం చేయనక్కర్లేదు. You don't need to take time for meditation. అయితే కాన్సన్ట్రేషన్ లైఫ్ సంబంధించినటువంటిది. However, concentration is related to our life. వే ఆఫ్ లైఫ్. It's our way of life. కనుక కాన్సన్ట్రేషన్ మనం ఏం ప్రయత్నం చేయనక్కర్లేదు. You don't need to make an effort for concentration. అయితే However, మెడిటేషన్ కు ప్రయత్నం చేయాలి. but you must make an effort for meditation. మెడిటేషన్ కు కాన్సన్ట్రేషన్ కు ఉండినటువంటి డిఫరెన్స్ మీరు పిల్లలు తెలుసుకోవాలి. Students should know the difference between concentration and meditation. కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మీకు నిత్య జీవితంలో ఉన్నది, చదువుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, లెటర్స్ ఎన్నో చేస్తున్నారు. Concentration, you know, in your daily life, you read and you write letters and so ఒక on. చిన్న గులాబీ మొక్క ఉంటుండాలి. Here is a small rose plant. ఆ రోజ్ ప్లాంట్ లోపల అనేక కొమ్మలు ఉంటున్నాయి. It has so many branches. ఈ కొమ్మల లోపల అనేక రెమ్మలు ఉంటున్నాయి. There are so many leaves. కొమ్మలు రెమ్మల్లో అంతా కూడా పుష్పాలు కూడా ఉంటున్నాయి. And there are lots of ఒక్కొక్క flowers. పుష్పాల క్రిందంతా కూడా తారమ్స్ ఉంటున్నాయి. Each flower has a thorn beneath. కానీ ఒక్క తూరి దాన్ని అంతా చూచావు. You saw that plant in full. అప్పుడు చూసినప్పుడు ఏమైపోయింది, ఈ రోజ్ ప్లాంట్ అంతా నీకు కనిపించింది. You have seen the entire rose plant. కానీ ఫ్లవర్ నే నీవు కట్ చేయాలనుకున్నప్పుడు When you want to cut the flower ఈ alone, కొమ్మలను రెమ్మలను అన్నిటినీ కూడా పక్కకు నెట్టాలి. you have to brush aside the branches and నీ the leaves. థాట్ ఆ ఫ్లవర్ పైనే పోవాలి. Your thoughts should go in the ఆ direction of the ఫ్లవర్ flower. కింద తారను ఉంటుండాది. There is thorn ఆ beneath. తారను కూడా కొంతవరకు తప్పించుకొని ఆ ఫ్లవర్ కట్ చేయాలి. You should also collect the flower, not the thorn. కనుకనే లవ్ ఈజ్ ఫ్లవర్, లస్ట్ ఈజ్ థార్న్. డోంట్ టచ్ థార్న్, కట్ ఎ ఫ్లవర్. Love is flower, lust is the thorn. Don't touch the thorn, collect the flower. అదే రీతిగానే అక్కడ కాన్సన్ట్రేషన్ అంతవరకే పనికి వస్తుంది. So concentration is useful to that కానీ extent. మెడిటేషన్ అది కాదు. But it's not ఈ meditation. కాన్సన్ట్రేషన్ లోపల 5 సెన్సులు చేరిపోతుంటాయి. All 5 senses are there in this process of మెడిటేషన్ లో concentration. బియాండ్ సెన్సెస్. But meditation is beyond senses. ఈ బిలో సెన్సెస్ కాన్సన్ట్రేషన్, Concentration is below the level of senses. బియాండ్ సెన్సెస్ మెడిటేషన్. Meditation is beyond ఈ senses. రెండింటికి నీ మధ్య లోపల కాంటెంప్లేషన్ అని ఉంటుండాలి. Between the two, there is contemplation. ఈ కాంటెంప్లేషన్ క్రాస్ అయినప్పుడు మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. When you cross contemplation, ఈ meditation రెండింటికి begins. ఎట్లా ఉందంటే సైన్స్ లో కూడా చాలా మంది చెప్తుంటారు, కింద నుంచి పైకి పోవాలన్నప్పుడు మధ్య లోపల ఒక బార్డర్ ఉంటుండాలి. Scientists also say that when you want to ascend, దాని తర్వాత there's some border. ఈథర్ అంటుంటారు. Then beyond that you call it ether. ఈ ఈథర్ అనేటువంటి దాంట్లో క్రాస్ చేసేలో చాలా డేంజర్. When you cross this ether, it's highly dangerous. మీకు ఇంకా చిన్న పిల్లలు తెలిసిండదు. Being young, many of you don't know. 15 సంవత్సరాల క్రిందట రష్యన్స్ ఈ మూన్ పోవటం లోపల ఒక క్రాస్ చేశారు. 15 years back, as Russians were trying to land on the moon, ప్రారంభం లోపల ఉంటుండేటువంటిది. it was the beginning period. ఈ భూమి నుంచి ఈ గాలి, ఈ యొక్క ఒత్తిడి, ఈ పంచభూతములు ఉంటున్నాయి, దీన్ని దాటిపోతున్నారు వాళ్ళు. They were crossing all the 5 elements and the ఆ pressure. బార్డర్ క్రాస్ చేసే సమయంలో ఫెయిల్ అయిపోయినారు, చచ్చిపోయారు. As they crossed the border, many people failed there and died. అనగా ఏమిటి, ఆ వాతావరణం వేరు, ఈ వాతావరణం వేరు. The atmosphere there is different from here. ఇక్కడ అన్ని పంచభూతములతో కూడినటువంటివి. Here all 5 elements operate. అక్కడ ఏమీ ఉండదు.
There nothing మూనుకు exists. పోయినటువంటి వాడు కూడాను కాలు పెడితే ఇది భూమి ఉందా లేదా అని కూడా వాడికి తెలియదు. The one who lands on the moon, if he wants to step, he అక్కడ doesn't పోయినప్పుడు know. ఏమవుతుంది? లైట్ అయిపోతుంది బాడీ. There the body becomes light. లైట్. అందువల్ల మెడిటేషన్ లో కూడా చాలా మంది దేహాన్ని కూడా లేపుతుంటారు. Therefore, in the process of meditation also, they lift up the body. ఎందువల్ల? Why? ఈ పంచభూతములు దాంట్లో లేవు. Because 5 elements are not there in దానివల్ల అది meditation. లైట్ అయిపోతుంటుండాలి. Therefore, it becomes light. సైంటిస్టులు కూడా సరిగ్గా కనుక్కోవటం లేదు. Scientists also don't know that చూడండి, clearly. ఇప్పుడు ఈ మూత ఉంటుండాలి, నేను అక్కడ పైన విడిచినప్పుడు కింద వచ్చి పడిపోతుంది. When the lid is dropped, it falls on the ground. ఒక కాటన్ ఉంటుండాలి. Here is cotton. కాటన్ విడిచిపెట్టేస్తే అది పైకి 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 పోతుంది, కిందికి పడదు. When you drop the cotton, it goes up. ఎందుకోసం? Why? అది లైట్ గా ఉంది. Because light. లైట్ గా ఉన్నప్పుడు హైట్ పోతుంటుండాలి. As it is light, it goes to height. వెయిట్ గా ఉన్నప్పుడు కింద పడిపోతుండాలి. As there is weight, it falls కాబట్టి down. మన డిజైర్స్ వెయిట్. Our desires ఈ constitute weight. వెయిట్ ఎక్కువయ్యే కొలది మనం కింద పడిపోతున్నాం. As there is increase in the weight, it drops down. మన ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు లైట్ 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 అయిపోయి ఉన్నత స్థాయికి పోతుంది. When you lessen the desire, it becomes light and goes up. అంతవరకు మీరు పోనక్కర్లేదు. You don't need to go that far. చక్కగా పిల్లలు రేపటి నుంచి కొంచెం ట్రై చేయండి. Students, try it from tomorrow. నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో నీవు చెప్పలేవు. You cannot decide how many desires you have. కోరికలకు లిమిటే లేదు. Desires have no limits. కొన్ని కోట్లు 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 మిలియన్స్ ఆఫ్ కోట్స్ అంటే. There are millions and millions of desires. కానీ అప్పటికప్పటికి వచ్చినటువంటి దాంట్లో నిత్య జీవితంలో కొన్ని కోరికలు ప్రత్యేకంగా ఉంటుంటాయి. But however, for our daily life, certain desires are there. ఈ పొద్దున్నే లేస్తున్నావు, గంజి తాగుతున్నావు. You get up in the morning, గంజి, రాగంజి, you take ragi. రాగి. కానీ తర్వాత కాఫీ తీసుకుంటున్నావు, లేకపోతే టీ తీసుకుంటున్నావు, Then you take coffee or తర్వాత tea. టిఫిన్ తీసుకుంటున్నావు, Then breakfast. తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నావు. Breakfast. ఈ బ్రేక్ఫాస్ట్ లో అనేకంగా చేర్చుకుంటున్నాయి. Then you have many తర్వాత items. టీ తీసుకుంటున్నావు, Then tea. తర్వాత నైట్ డిన్నర్ తీసుకుంటున్నావు. Night dinner. ఇవన్నీ కాకుండా మధ్య మధ్య పానీయం సమర్పయామి, చాక్లెట్లో బిస్కెట్లో ఇట్లాంటివి ఏటేటో తీసుకుంటున్నావు. In between, you also eat the chocolates and the biscuits and so on. అయితే ఇన్ని కోరికలు నీలో ఉంటున్నాయి. You have so many desires. నీవు దినానికి ఒక 5 పర్యాయములు కాఫీ తాగుతున్నావు, టీ తాగుతున్నావు అనుకో. You take coffee 5 times a day. ఇంకా కొంతమందికి పోతే దినానికి ఒక 50 సిగరెట్లు తీసుకుంటుంటారు, Some smoke 50 cigars a day లేక అదే 50 బీడీలు అంతా తాగుతుంటారు. or 50 BDs a day. అయితే ఈ డిజైర్స్ అంతా కూడాను మీరు చక్కగా ప్రత్యక్షంగా మీకు ఫలితం రావాలనుకుంటే ఈ డిజైర్స్ తగ్గించండి. If you want to have direct result, direct experience, you నీవు just ఈనాడు try. 5 తూర్లు కాఫీ తీసుకుంటున్నావు, You have taken coffee 5 times a రేపటి day. నుంచి 3 తూర్లు మాత్రమే తీసుకో. ఈ కాఫీ తీసుకుని తగ్గించు. From tomorrow, make it thrice. Cut short the number. మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుండాలి. Your memory power increases. ఈ కోరికలు ఎంత తరిగే కొలది అంత విల్ పవర్ అధికమైపోతుండాలి. As you reduce the desires, the willpower increases. ఇందులోని ఇచ్ఛాశక్తి. This is ఆ willpower. ఇచ్ఛాశక్తిని మనం ఈనాడు కోల్పోతున్నాం. We have lost ఈ Ichhashakti willpower. ఇచ్ఛాశక్తిని కోల్పోవటం వల్లనే క్రియాశక్తిని అపజయం పొందుతున్నాం. As Ichhashakti willpower is lost, Kriyashakti action. క్రియాశక్తి అనేటువంటి దాంట్లో ఫెయిల్ అయిపోవటం వల్లనే జ్ఞానశక్తి క్షీణిస్తుండాలి. We fail in the field of action, therefore Jnana Shakti కనుక wisdom is gone. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి వెరీ ఇంపార్టెంట్. Therefore willpower is very important. ఆ విల్ పవర్ అనేటువంటిది విల్ పైనే ఉంటుండాలి. Willpower should be towards the ఆ will. విల్ ఎక్కడ ఉంటుండాలి? Where is the will? చాలా మంది ఉంటుంటారు ఫ్రీ విల్, ఫ్రీ విల్, ఫ్రీ విల్, ఫ్రీ విల్. Many people refer to free will. మానవులలో ఫ్రీ విల్ అనేటువంటిది ఉండడానికి వీలే లేదు. Among mankind, there cannot be free will. ఎక్కడుంది ఫ్రీ విల్? Where is free will? నేను ఇప్పుడు ఇంటికి పోతాను అంటాడు, I say, I go home. నేను కారులో పోతున్నాను అంటాడు, I go in a car. నీకు నా ఫ్రీ విల్, నేను ఇష్టం వచ్చినప్పుడు పోతాను, నాకేమి ఇది స్వతంత్రం అంటాడు. I have free will, I am independent. కానీ ఆ కారు ఏమవుతుందో ఆ ఫ్రీ విల్ ఎక్కడ ఉంది నీకు? What will happen to the car? Where is the free will then? లేదు, నువ్వు ఇంటికి పోయి చేరలేవే. You can't reach home. ఏదైనా ఒక కార్యం చెయ్యాలనుకుంటున్నావు, You want to do anything. కానీ ఆ ఫ్రీ విల్లే ఉంటుంటే ఏమవుతుందో ఏమిటో, ఇది చెడిపోతుందా, విఫలమవుతుందా, లేకపోతే ఫలిస్తుందా అని డౌట్స్ వస్తున్నాయి. You have got free will and you want to do some action, but you doubt the result. Why? కనుక ఫ్రీ విల్ అనేటువంటి ఎక్కడా లేదు. So there's no free will whatsoever. ఏ ఒక్కదానికి కూడా ఇంకో దానిపైన ఆధారపడి ఉంటుందా. For everything you depend on ఇప్పుడు someone. ఇక్కడ కూర్చున్నావు, You are here. నువ్వు బయటకు పోవాలనుకుంటావు, పరిగెత్తి పోవాలనుకుంటావు, You want to go running. కానీ నీకు అడ్డం ఉన్నటువంటి వాళ్ళని తప్పించుకుని పోవాలి కదా. But you have to escape all those that are in between. కాబట్టి అదే నీకు అడ్డు. There are ఎక్కడ obstacles. ఉంది నీకు ఫ్రీ విల్? Then where is free ఏ will? సంకల్పానికి కానీ ఏ కార్యానికి కానీ ఫ్రీ అనేటువంటి వాడిలో లేనే లేదు. For any thought, for any action, there is no మధ్యలో free will. అన్ని అనేక రకమైనటువంటి అడ్డు వచ్చి చేరిపోతుంటాయి. There are so many obstructions on ఫ్రీ the way. విల్ అనేటువంటిది ఓన్లీ గాడ్.
God only has free will. భగవంతునికే ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఇంకెవ్వరికి లేదు. God only has this free will, none else. భ్రమిస్తున్నారు. You are deluded. ఫ్రీ విల్ ఉంటున్నది, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని. You are deluded. You say you have free will and you can act as you like. అది ఫ్రీ విల్ కానే కాదు. Is not free అది will. నీ డిజైర్స్ యొక్క లక్షణాలు. That qualities of the desire. కనుకని ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానుగ్రహం చేతనే మనం పొందడానికి వీలవుతుంది. So free will you can have only out of God's grace. ఫ్రీ అనేటువంటిది ఏమిటి దీని అర్థము? What do you mean by being free? స్వాతంత్రము. Independence. స్వాతంత్రము. Swatantra. ఇండిపెండెంట్ అంటే ఏమిటి? ఇండిపెండెంట్. Independence. Independ. ఇతరులపైన డిపెండ్ పట్టమే అది. You depend on others. You are independence. Therefore independence. కనుకనే నీవు ఇండిపెండెంట్ కానే కాదు. So you are never independent. ఎట్టవుతున్నావు? How are you independent? నీవు స్వతంత్రం అనేటువంటి స్వాతంత్రము తెలుగు సంస్కృతంలో. Independence in Sanskrit swatantra. స్వా Swa. ఆత్మతంత్రమే స్వాతంత్రం. Swa, the spirit, Atma. ఆత్మతత్వమే స్వాతంత్రము. The nature of the spirit is swatantra. బాహ్యమైనటువంటి దేహంగా, మనసుగా, బుద్ధిగా, ఇంద్రియములుగా దీంతో కూడేటువంటిది స్వాతంత్రం కానే కాదు. అవన్నీ స్వతంత్రం. That which is related to the body, mind, intellect is swatantra, not swatantra. స్వతంత్రములకు స్వాతంత్రములకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. There is lot of difference between swatantra భౌతికమైన and జగత్తులో swatantra. కొంతవరకు స్వతంత్రం ఉండవచ్చును. In the world, you have swatantra. కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో. At what moment, when, what happens? ఒక చిన్న ఉదాహరణము. A small example. 2వ తేదీ On ఫిబ్రవరి February, సింహగర్జన చేస్తాను బెజవాడలో అన్నాడు రామారావు. Ramarao wanted to show his demonstration of రాత్రి power. 2 గంటలకు మరణించాడు. He died at 2 o'clock in the night. నెక్స్ట్ ఎక్కడుంది ఫ్రీ విల్? Where is the free will? ఇదంతా కూడా ఎక్కడ వస్తుంది? Where from you get ఇది it? వాళ్ళ చేతిలో ఉందా? Is it in his hands? కేవలం ఒక దైవంతోనే ఉంది. It's only in the hands of God. ఎవ్వరికి ఏ విధమైనటువంటి యొక్క ఇది కూడా అర్థం కాదు. No one can comprehend. కనుకనే మనం అనుకుంటాం ఇదంతా స్వతంత్రము. But we imagine that's all independence. నువ్వు పని చేయొచ్చును, You can act, కానీ ఫలితం నీ చేతిలో లేదు. but result is not in your hand. దైవం యొక్క చేతిలో ఉంటున్నాడు. It is in the control of God. యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం. The human quality is only to make an effort, but the victory or the defeat is decided by God. So students, ఆధ్యాత్మిక మార్గం లోపల ఎంతైనా దీనిని అర్థం చేసుకొని దివ్యత్వాన్ని స్మరించి ఈ లౌకిక తత్వాన్ని క్రమక్రమేణా కొంతవరకు విస్మరించి దైవత్వానికి సమీపంపోయేటువంటి మార్గాన్ని మీరు కొంతవరకు చూసుకోండి. ఈ విద్యతో పాటు కూడా దీన్ని వదలమని నేను చెప్పను. therefore students, understand all this. Try to reduce the worldly feeling and worldly thought. Try to understand the అయితే divine. Try ఈ to be near పవిత్రమైన God. మార్గములో It's a sacred path. హింస కాకుండా, Without any violence, అసత్యము జరగకుండా, without any falsehood, బ్రహ్మచర్యంలో లోటు కలగకుండా, without any compromise in observing ఇతరుల యొక్క celibacy, వస్తువులు మనం అపహరించకుండా, without stealing. ఇలాంటివి మనం నిత్య జీవితంలో మనం సులభంగా చేయవలసినటువంటి దీంట్లో మనం అనుభవిస్తే చాలు. There are many things that could be achieved easily. ఎవరిది మనం దొంగలించకూడదు. We should not steal anybody's. నీకు అవసరమైతే అడిగి తీసుకో. If you need, take అది permission. కొంతవరకు నువ్వు తప్పు లేదు. No mistake then. అది కూడా తప్పే, కానీ అది అంత పెద్ద తప్పు కాదు. It's a mistake, but not that big mistake. ఇంకా చాలా మంది పిల్లలంతా కూడాను Many children, కొన్ని తెలియనటువంటి పరిస్థితి లోపల because they don't know certain things, కొన్ని ఇలాంటి చిన్న చిన్న దాంట్లోనే మనము ప్రవేశపెడుతున్నాం. they conduct or they do certain small క్రమక్రమేణా అవి mistakes. పెరిగిపోతాయి. Later they become big. పెరిగిపోయి వృక్షమైన తర్వాత దీన్ని ఎవరు ఏం చేయడానికి వీలు కాదు. When they become big, like a big tree, it's not possible to root out. చిన్న మొక్కలోనే దాన్ని తుంచి వేయండి. You have to cut it and at the sapling stage. ఇది ఈనాడు పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి This విషయాలు. is what students should know now. మీ విద్యలు ఎంతవరకు ఎంత శ్రద్ధాభక్తితో నేర్చుకుంటున్నారో Just as you study with all ఆ sincerity, శ్రద్ధాభక్తి కూడాను ఈ ఆధ్యాత్మికలో ప్రవేశపెట్టండి. that sincerity and devotion must be utilized to learn ఇవన్నీ spirituality. కేవలం కొంతకాలం మాత్రమే మనకు పనికి వస్తాయి. They are last only for certain some ఆఫ్టర్ రిటైర్డ్ time. అయిన తర్వాత ఏమొస్తున్నాయి పనికి? After retirement, ఓన్లీ that useless. రిటైర్మెంట్ కానప్పుడు కూడా నువ్వు చదివేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి. Even otherwise, you study something and act differently. నీవేదో పాస్ అయినప్పుడు బీకామ్ ఆర్ ఎంకామ్ You passed BCom or MCom. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కంతా అప్లై చేశావు. You go to employment కానీ office and 1 year apply. 2 years చెప్పినా నో రిప్లై. But you don't get ఏం reply. చేస్తున్నావు? కట్టగప్పుడు ఏ పోలీసులోనే పోయి చేరిపోతున్నావు. Ultimately, you join the police నువ్వు department. చదివిండేది ఎంకామ్, But you studied MCom. చేసేది పోలీస్ పని. But your job is that of a దీనికి దానికి policeman. సంబంధం ఏమిటి ఉండాలి? What is the relation ఆ between పోలీసులు the two? చేయడానికి ఎంకామ్ వరకు ఎందుకు నీవు శ్రమపడాలి? To be a policeman, why should you read? వేస్ట్ అయినట్టే కదా. It is not waste. చూసారా? అదే రీతిగానే ఒకదానికి కూడా సంబంధం లేకుండా జరుగుతుంటుంది. So no two are related. Things are చదువు happening. ఒక ప్రపంచ జ్ఞానం అవసరమే, Worldly knowledge is necessary. అంతేకాని దీనివల్ల ఇదే పొందుతున్నాం అదే పొందుతామని చెప్పడానికి వీలు కాదు. But you cannot definitely say what you get. దీంట్లో తారుబీజ్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ లైన్ లో రావాలి. Those who are in the education line should be in ఇప్పుడు అది position. ఉండటం లేదు. Now it's not there.
పోలీసులు కూడా పోయి డాక్టర్గా వేస్తారు, డాక్టర్ తెచ్చి పోలీసులు వేస్తున్నారు. దానివల్ల పేషెంట్ ఎవరు బతకటం లేదు. Police is appointed as a doctor, doctor is appointed a policeman, so no patient survives. కనుక మన చదువులు అనేటువంటిది సక్రమమైన మార్గంలో పోవటం లేదు. So our studies are not proceeding స్టడీ properly. అవసరమే. However, studies are necessary. ఎంతవరకు ఉంటే ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాలి. To what extent? For the worldly knowledge. ఎంత భౌతికమైనటువంటి యొక్క ప్రపంచము, This all the entire physical world. ఎంత జీవనోపాధి నిమిత్తము. It's for our living. కానీ జీవిత పరమావధి చాలా ముఖ్యం. But the aim of life is very important. అది ఏ దైవతత్వం. That is divinity. అట్టి ప్రేమతత్వాన్ని మనము హృదయంలో నుంచి మనం ఆవిర్భావం చేసుకోవాలి. We should develop that spirit of love from our ఒక్క hearts. భగవద్ అనుగ్రహమే గిన ఉంటుంటే ఎన్నైనా కూడా సాధించవచ్చు. If you have God's grace, you can achieve anything. మీరు చూచారు మొన్న You have seen కుమార్ ఆనందంతో మనమేర్చి కుమారుని పైన ప్రేమ ఉంటుండాది. He has got intense love for son. ఆయన బయట ఉండినప్పుడు ఆ కుమారుడికి ఎన్నో బోధలు చేస్తున్నాడు. నాయన నీవు నామస్మరణ చేయి, ఇదే నీకు నేను ఉపదేశించేది, ఇదే నీ బర్త్డేకి ఇచ్చేటువంటి గిఫ్ట్ అని ఎన్నో చెప్తూ వచ్చాడు ఆ పిల్లవాడికి. He went on teaching his son that he should repeat Lord's name continuously. పిల్లవాడంటే చాలా ప్రేమ. He has got a lot of love. కానీ మట్టి తొక్కుతున్న సమయంలో ఆ పిల్లవాడు తెలియక ఆ మట్టిలో ప్రవేశించాడు. But he was trampling on the ground. The son stepped రంగా in. రంగా 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 తన దేహాన్ని తాను మర్చిపోయాడు. ఇంక పిల్లవాడు ఎక్కడికి జ్ఞాపకం వస్తాడు? While repeating God's name, he has forgotten himself. ఆ యొక్క దీంట్లో ఆ పిల్లవాడిని తొక్కి చంపేశాడు. In the process, the son died. తరువాత బాధపడ్డాడు. Later he felt sad. అది పశ్చాత్తాపం. He repented. పశ్చాత్తాపం అంటే ఏమిటి? What is repentance? చేసినటువంటి దానిని తాను ఒక విధమైనటువంటి విచారించడమే. To feel sad, to inquire the action done. అప్పటి నుంచి కూడాను అతనిలో మార్పు కలిగింది. Since then there was transformation. ఇచ్చినవాడు తానే, పుచ్చుకున్నవాడు తానే. He is the giver, he is the receiver. ఇది నేను అతని చేతిలో చేసినటువంటిది కాదు. It's not of mine. వాడి ప్రాణం నా చేతిలో లేదు. His life is not in my నేను hands. తెలిసి చేయలేదు. I have not done intentionally. కనుక ఈ తెలియక చేసినటువంటి దాంట్లో ఇదంతా దైవేచ్ఛనే కారణం అన్నాడు. As I did it unknowingly, it's all అప్పటి God's నుంచి will. కూడాను ఒక ప్రామిస్ చేశాడు. He made a promise then. మీరు సరిగా చూశారో లేదో తెలుగు పిల్లలకు తెలుసును బాగా. Telugu boys must be knowing this. కన్న కుమారుణ్ణి చంపుకున్నటువంటి వాడిని, He has killed his own son. ఇంకా నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు I have no relations with అని this world. భార్యకు మాట ఇచ్చాడు. He promised his wife, నేటి నుంచి నిన్ను ఇంక టచ్ చేయను అన్నాడు. I will not touch you from tomorrow. నీకు నాకు సంబంధం లేదు. There is no relationship between us. ఏదో నీవు భార్యగా నేను భర్తగా వచ్చాము. We have come here as ఇదంతా wife and భగవత్ husband. నిర్ణయాలే. It's all God's will. కనుక నీ యొక్క జీవితం నీవు గడుపుకో, నా జీవితం నేను Let you గడుపుకుంటాను. lead your life and I lead ఎవరు mine. చేరి భగవత్ జీవితంలో గడుపుకుందాం. Let's lead our lives in divine కానీ path. భార్య అంగీకరించలేదు. The wife didn't agree. ఈమె అర్ధాంగి. She is better half. ఆమె మన వంశోద్ధారములకు ఒక్కడైనా కుమారుడికి ఉండాలి But she wanted a son. అని చెప్పి, పోని నన్ను టచ్ చేయకుండా పోని ఇంకొక వివాహమైనా చేసుకోమని చెప్పింది. And the wife said, you don't need to touch him, but at least you should get remarried. దానికి పూర్వము భార్యకు ప్రామిస్ చేశాడు. Prior to that, he made a promise to his wife. నిన్ను టచ్ చేయకుండా నీవు కోరినటువంటివన్నీ నేను నెరవేరుస్తాను అన్నాడు. He said, I don't touch you, I'll fulfill all your desires. సరే, ఆ పాయింట్ పెట్టుకుంది భార్య. She noted that నన్ను point. టచ్ చేయొద్దు, You don't touch me. కానీ రెండో వివాహం ఆడి వంశోద్ధారం చేయమని చెప్పాడు. And remarry and see that the clan is kept. అక్కడ ఇంకా మాట ఇచ్చినాడు తప్పించుకోవడానికి. He made a promise, he can't go back. మాట ఇచ్చాడు. He promised ఆమె మాట ప్రకారం చేశాడు వివాహము. and he married. చేసుకున్నాడు. He married. పూర్వము నీకు సంబంధం లేదు, ఈ ప్రపంచకి సంబంధం లేదన్నాడు. Earlier he said he has no ఈ relation to the world. ప్రామిస్ ఇచ్చినటువంటి ప్రామిస్ సరిగా నడుచుకోలేకపోయాడు. He could not live up to the promise given. ఇచ్చాడు చేతితో, He gave it with his hand. కట్టగా యోచన చేశాడు. He thought ultimately. ఇచ్చిన చేతులు ఇవి ప్రామిస్, ఈ చేతులతో ఇచ్చాను, ఇచ్చిన ప్రామిస్ దక్కించుకోలేనటువంటి ఈ చేతులు నాకెందుకని కత్తి తెచ్చి దాన్ని తగ్గొట్టుకున్నాడు. I made a promise with his own hands and I could not keep it up. So why? What for the hands? And భగవత్ he had cut చింతన off తప్ప his నాకు కన్య amputated. లేదనుకున్నాడు. అలాంటి వాడు ఆ చేతులు తెగ్గొట్టుకున్నాడు. And he has amputated his hands. కానీ హృదయాన్ని జరిగినటువంటి వాడు భగవంతుడు. God knows the heart. కనుకనే తక్షణమే ఒక రిలేషన్, ఒక బ్రదర్ ఇన్ లా మాదిరి వచ్చేసి ఆ చేతులకు కట్టుకట్టాడు. God appeared in the form of brother-in-law and applied bandage. వాడు అతను ఒక పని మనిషిగా భావిస్తూ వచ్చాడు. He was considering him as a ఓ servant. రంగా 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 అని పని మనిషిగా పిలుస్తూ వచ్చాడు. He was calling him by name Ranga. ఆ పిల్లవాడు పోయినాడని తల్లి ఏడుస్తూ ఉంటుండాది. Mother is crying for the loss of the చేతులు child. లేనటువంటి ఒక భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు. The husband lost both his ఇంటిలో పని hands. చేసేటువంటి వారు ఎవరు లేరు. None to work at home. కనుకనే ఆయన ఇంటిలో వచ్చి వంటలు చేయటము, అన్నీ చేయటము, వీళ్ళ సేవలు చేయటము, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు. So he himself was doing all sorts of work, the kitchen work and serving everybody ఎవరు ఆ around. రంగడు?
Who is that Ranga? పాండురంగడే, Panduranga, God himself. దైవమే. God. అన్ని బాధ్యత వేసి తానే వచ్చి అన్ని చేస్తున్నాడు. When you just give the responsibility, he started discharging. ఒకనొక responsibility. దినము పాండురంగడు రుక్మిణి ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు వంట రూమ్ లోపల. There in the kitchen, Panduranga and his consort Rukmini, they were రెండో భార్య conversing. వినింది. The second wife ఎవరు heard. ఆడవాళ్ళు మన వంట రూమ్ లో మాట్లాడుతున్నారే, వాళ్ళ శబ్దం వచ్చినట్టుగా ఉంది అని అక్కతో చెప్పింది. She noticed that some woman was talking there in the kitchen and she told the same to తిరిగి her వచ్చి తిరిగి sister. ఉమెన్ లేదు, ఆమె అంతఃస్థానం అయిపోయింది. The moment they went in there, దర్శనానికి కూడా ఒక టైం కావాలి, even to have Lord's darshan, specific time, స్పర్శనకు ఒక టైం కావాలి, everything time. సంభాషణకు ఒక టైం కావాలి. Conversation. మనం కోరుతున్నాం దర్శన స్పర్శన సంభాషణ కావాలని. We desire, we pray for darshan, sparshan, అంత sambhashan. సులభంగా కాదు. It's not that simple. కనుకనే అంతకాలం కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. So they were waiting so long. ఇంటిలోనే తిరుగుతున్నారు, They were moving at కానీ home. వారు దైవ స్వరూపులని వీరు గుర్తించుకోలేకపోయారు. Yet they could not recognize God. కట్టకడపటికి Finally, వెళ్ళారు, they went. పండరీపురం వెళ్ళారు. They went to Pandaripuram. అక్కడ పాండురంగుడు ప్రత్యక్షమయ్యి, There Panduranga manifested. నాయన నీ మనసును పరీక్షించే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి ఒక శిక్షలు ఇచ్చా నీకు. Then Panduranga said, only to test నీ you. మాటను నీవు దక్కించుకున్నావు, You have kept up your promise. ఇదిగో నీవు అనుభవించు అని తన మరణించిన కుమారుని కూడా ఇచ్చాడు. He granted the boon by bringing back the son వాళ్ళ to అందరినీ life. కూడా తనలోనే చేర్చుకున్నాడు. And all ultimately merged in him. కట్టకడపటికి ఈ యొక్క గోరా కుంభారు యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చాడు. And he fulfilled the desire of Gora Kumbar. కనుక మనకు దర్శన స్పర్శన సంభాషణ అంటే ఒక టైం కావాలి దానికి. So time, we have to wait for time for that. అందుకోసం ఒక చిన్న విషయం చెప్పి నేను దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను. Bhagavan wants to mention another point ముగిస్తాను, అది కూడా చెప్పు. and wants to bring his discourse to a ఋషులందరూ కూడాను భగవద్ దర్శనం కోసం కృతయుగము లోపల ప్రయత్నం చేస్తూ వచ్చారు. In Krita Yuga, all sages were trying to have the vision of God. కానీ కృతయుగం లోపల ఏ యొక్క దైవ స్వరూపము లేదు. In Krita age, God has no form. తస్మై నమః కర్మణే, కర్మకు నమస్కారం చేస్తుండేటువంటి వాడు. All salutations obeisance to action. కనుక ఆ విధంగా దైవమే లేనటువంటి స్వరూపకంగా లేనప్పుడు కర్మకే మాత్రం నమస్కారం చేస్తూ వచ్చారు. When God is not in a form, they were paying the respects to action. ఒకనాడు దర్శనమిచ్చాడు, One day God appeared. ఋషులు చూచాడు, Sages. అప్పుడు వాడు ప్రపంచానికి చాటుతూ వచ్చారు. Then they started declaring the word. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి. We have seen God. అతనికి తమస్సుకు ఆవరణ ఉంటాడు, Is beyond darkness. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. Brilliance of sun. ఎలాంటి ఒకటి కోటి సూర్యులతో కాంతితో ఉన్నాడు. What sort of brilliance of 1 అతన్ని crore of చూచాము. suns? We saw him. బయట కాదు, లోపల చూచాము. Not outside. Within we have seen God. దర్శనం చేసుకున్నారు. We saw him. తరువాత భగవంతుని ప్రార్థించారు. Then they prayed to God. స్వామి, దర్శనం చేసుకున్నాము కానీ మీ యొక్క సంభాషణ మాకు లభ్యం కాలేదే They అన్నారు. said, Swami, we saw you, but we didn't talk to you. నాయన ఈ జన్మం కాదు, త్రేతాయుగంలో మీకు సంభాషణ ఇస్తానన్నాడు. He said, not this ఒక lifetime. సంభాషణకు ఒక యుగం గడిచిపోయింది అన్నాడు. To have this privilege of Sambhashana conversation, they had to wait for one అప్పుడు ఈ full ఋషులందరూ age. కూడా వానరులుగా వచ్చి పుట్టారు. All sages, they appeared as అప్పుడు Vanaras monkeys. శ్రీమన్నారాయణుడు రాములుగా వచ్చి పుట్టాడు. And God appeared in the form of అప్పుడు ఈ Rama. కోతులతో అంతా మాట్లాడుతూ వచ్చాడు. Then he went on conversing with monkeys around. వచ్చారు, He came. కానీ స్పర్శ చిక్కలేదు. But yet they could not have the privilege రాముడు of ఒక touch. దగ్గర కూర్చున్నాడు, వీళ్ళంతా వానరులంతా మరొక దగ్గర కూర్చున్నాడు. Rama was seated at one side and Vanaras on another side. దీనికి దానికి భేదం చెప్పాడు. Then he said the difference. నాయన, మీరు వానరులుగా ఉండినంత వరకును నరరూపంలో అయినటువంటి నన్ను స్మరించడానికి వీలు కాదు, స్పర్శించడానికి వీలు కాదు. So long you are in the form of a monkey, you cannot touch me when I am in human form. ఎందుకంటే నేను నర, మీరు వానర. The reason is I am human, you are a monkey. వానర, వాలం ఉంది మీకు, నాకు వాలం లేదు. You are Vanara, Vala, the tail you have. వాలం అంటే ఏమి? డిజైర్స్. This Vala, the tail is the desire. కనుక దానిని మీరు పూర్తి చేసుకుంటే కానీ నాకు స్పర్శించదు. If you cut it off, you cannot have this touch. నా పైన మీరు సంపూర్ణమైనటువంటి యొక్క ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. You should concentrate 100%. కనుక మీకు స్పర్శన అనేటువంటిది ద్వాపరయుగంలో ఇస్తానన్నా. So this touch will be granted in Dwapara age. కనుక నీ ద్వాపరయుగంలో సేమ్ కోతులే గోపికలుగా వచ్చి కృష్ణుని స్పర్శించుకుంటూ వచ్చారు. Same monkeys, they are born as Gopikas in Dwapara age. కనుకనే భగవత్ యొక్క నియమాలు కూడా చాలా ఉంటున్నాయి. God's regulations, they are a lot. ఏదో మీరు ఆశించినంత తక్షణమే అవి లభించేటువంటివి కాదు. You don't get your desire fulfilled immediately. త్రేతాయుగము లోపల In Treta age, రాక్షసులు ఒక చోటు, దేవతలు మరొక చోటు ఉన్నారు. the deities
And the demons were present at different places. అయోధ్యలో దేవతలు ఉంటున్నారు, కిష్కిందలో దేవతలు ఉంటున్నారు, In Kishkinda there are devatas. దండకారణ్యంలో రాక్షసులంతా In ఉంటున్నారు, Dandakaranya there are demons. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉంటున్నారు. They were present apart from each other. కనుకనే ఈ రాక్షసులను చంపడానికి స్వయంగా రాములే సంసిద్ధుడయ్యాడు. So to kill all Rakshasas demons, Rama appeared. తాము ప్రత్యేకంగా ఉన్నారు They are separate from it. కనుక వారితో యుద్ధం చేశాడు, So he fought ఆ with రాక్షస సంహారం చేశాడు. and he killed all. ద్వాపర యుగం వచ్చేటప్పటికి In Dwapara age, అంతా ఒక గృహంలోనే ఉంటున్నారు. all are in the same home. మేనమామ అయినటువంటి కంసుడు రాక్షసుడు, The very uncle comes as మేనత్త కుమారుడు అయినటువంటి యొక్క శిశుపాలుడు దంతవక్రుడు రాక్షసులు, Sisupala, Dantavaktra are demons. ఇంకా అంకుల్ ఆంటీ వాళ్ళ యొక్క కుమారుడి కౌరవులు, And Kauravas are the children of వీళ్ళంతా Anti. రాక్షసులు. They are all demons. ఇంకా పాండవులు దేవతలు. Then Pandavas are deities. వీళ్ళందరూ కూడా ఒక ఇంటిలోనే ఉంటున్నారు. They are in the same home. ఒక ఇంటిలో ఉండటం వల్ల కృష్ణుడు ఏం చేశాడు? Because they are in the same place, what did Krishna do? అప్పుడు రాక్షసులకంతా సైన్యాన్ని ఇచ్చాడు. And he gave all his army to these demons. ఇంక దేవతలకంతా ఏం చేసేసాడు? తన యొక్క అస్త్ర విసర్జించి కేవలం సాక్షిభూతుడిగా ఉంటానని ఊరికే నిలుచుకున్నాడు. He made a promise to the deities. సారథిగా Devatas. మాత్రమే పోయాడు, He acted as a charioteer. అస్త్ర సన్యాసం చేసుకున్నాడు. And he just left all his weapons. ఊరికి నిలుచుకొని డ్రైవర్ గా పనిచేశాడు. He served as a యుద్ధం driver. చేయలేదు. He didn't fight. ఈ కలియుగం వచ్చేటప్పటికి ఏమైపోయింది? What happened in Kali age? అంతా ఒక దేహంలోనే ఓడిపోయినారు. Everything is present within the same body. వాళ్ళు ఒక గృహంలో ఉన్నారు, They were at home. వాళ్ళు ఒక దేశంలో They are ఉంటున్నారు. in another place. కలియుగం వచ్చేటప్పటికి అందరూ ఒక దేహంలోనే In ఉండే. Kali age, both are present in the same body. ఒక నిమిషంలో దుర్గుణాలు, ఒక నిమిషంలో సద్గుణాలు, At one moment good quality, ఒక another moment నిమిషంలో bad quality. దుర్మార్గం, ఒక నిమిషంలో సన్మార్గము, At one time wicked path, ఒక another time నిమిషంలో noble path. మంచివాడు, రెండో నిమిషంలో చెడ్డవాడు. One moment good, another moment ఎప్పుడు bad. చెడ్డ అవుతాడో, ఎప్పుడు మంచి అవుతాడో, ఎప్పుడు దేవుడు అవుతాడో, ఎప్పుడు వానరుడు అవుతాడో చెప్పడానికి వీళ్ళే. When he turns good, when he turns bad, when he becomes God, when he becomes monkey, none అందువల్ల can say. కలియుగం లోపల దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ బాధ్యత వాళ్ళకే ఇచ్చేశాడు. In Kali age, what God did was, he gave the responsibility to the individuals. నాయన నిన్ను నీవే శిక్షించుకోవాలి, Better you punish yourself. నిన్ను నీవే రక్షించుకోవాలి. You protect yourself. కాబట్టి నేను సాక్షిభూతుడిగా నీలో ఉంటుంటాను ఆత్మగా. I'll remain as a witness in the form of Atma. కనుకనే within you. మానవుడు తన యొక్క దోషాన్ని గుర్తించుకొని దాన్ని తీసుకోవడానికి తానే ప్రయత్నం చేయాలి. So everyone should understand, recognize one's own mistake ఎందుకంటే and ఇద్దరు correct ఒక himself. దాంట్లోనే ఉంటున్నారు. Because they are within ఈ you. బాధ్యత వారికి అప్పచెప్పాడు. So responsibility is in కనుక you. మంచి చెడ్డలు రెండు కూడాను మన కర్మల ద్వారా లభ్యమవుతున్నాయి. So good and bad are the results of our కొత్త actions. సంవత్సరం వచ్చింది, ఏమి వార్తలు తెస్తుందో అనుకుని ఆశిస్తున్నాము. We are waiting for good results and మన consequences in the మంచి new year. చెడ్డలు సంవత్సరం తీసుకొని రావటం లేదు, It is not the advent of new మన year. మంచి చెడ్డలు మనమే తీసుకొని వస్తున్నాము. The good and bad are the results out of మన our యొక్క own action. ప్రవర్తనే మనకు మంచి చెడ్డలుగా రూపొందుతున్నాయి. Our own behavior is the cause. కనుక ఈనాడు కలియుగం లోపల మనము సాక్షిభూతుడిగా ఉంటున్నాడు ఆత్మస్వరూపుడు. In Kali age, God is in the form of కనుక మంచి witness. చెడ్డలను మనమే నిర్ణయం చేసుకోవాలి, చెడ్డను విసర్జించాలి, మంచిని పోషించుకోవాలి. So we have to decide what is good and bad, develop the good. కనుక దైవం యొక్క రహస్యాలు చాలా ఉంటున్నాయి. That so many మీరు subtleties in దాన్ని divinity. గుర్తించుకోలేక స్వామి ఎందుకు ఇట్లా చేస్తాడే, స్వామి ఎందుకు ఇట్లా చేస్తాడే, స్వామి మాతో మాట్లాడటం లేదు, స్వామి వాళ్ళతో మాట్లాడుతూ ఈ విధంగా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యం ఉంటుండాలి. We don't understand the secrets of God. We go on saying Swami talks to one, ఇవన్నీ talks to another. నీలో ఉండినటువంటి దోషములు మంచి చెడ్డలే కానీ భగవంతునిలో కాదు. All the defects, the good and bad, are within you. Nothing to do with God. కనుకనే ప్రతి దానికి మనలో మనం ఒక విచారణ చేయాలి. Therefore, we have to inquire అది within ourselves. సెల్ఫ్ ఎంక్వైరీ. That is ఈ self-inquiry. సెల్ఫ్ ఎంక్వైరీ చేసినటువంటి వానికి మంచి చెడ్డ అక్కడే సాక్షిగా ఉంటుంటాయి. The one who in the path of self-inquiry would know good and bad. విద్యార్థులారా, ఎవరిపైన కూడా ఏ దోషంలో మీరు వేయనక్కర్లేదు. Students, don't blame anybody. మొట్టమొదట మీ యొక్క దీన్ని మీరు విచారణ చేసుకోండి. First know yourself. ఏ విధమైనటువంటి భావంతో మనం ఉంటున్నాం ఇక్కడ? What sort of a feeling we have as ముందు we are ఒక here. విధంగా వెనుక మరొక విధంగా ఉండకూడదు. We should not be one way in front, one way మన behind. ప్రామిస్ ని మనం నిలబెట్టుకోవాలి. We should keep up our promise. ప్రాణం given. పోయినా సరే మనం నిలబెట్టుకోవాలి. Life may be lost, but we ప్రామిస్ should. ఒక్కటే, Promise is one. ఓ మార్గం ఒక్కటే. The path is one. దివ్యమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశించండి. యావత్ ప్రపంచానికి మీరు అధికారులు, ఒక లీడర్ గా తయారవుతారు. Proceed along the divine path. You become leaders of the world. కనుక మన విద్యా సంస్థ యందు అలాంటి లీడర్స్ గా తయారు కావాలని నేను ఎంతో కొండంత ఆశ పెట్టుకున్నాను. Bhagwan has got very high expectations and hopes that
such leaders would be out of our education తగినటువంటి institutions. యొక్క దీన్ని మనం నిరూపించాలి. You should also demonstrate your parents సమాజమునకు తగినటువంటి యొక్క సత్యాన్ని నిరూపించాలి. and also prove the truth to the world. దేశానికి ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. And you set an ideal to the country. అలాంటి పిల్లలు తయారు కావాలనే ఉద్దేశంతోనే నేను పిల్లలకు 3 భాగములు కాలమంతా వాడికే ఇస్తున్నాను. Only with that idea of having such future citizens, కానీ Bhagavan is పిల్లలు దీన్ని spending అర్థం lot of చేసుకోవడం లేదు. time. But you don't understand. తన స్వార్థము తన సప్రయోజనాన్ని గుర్తించుకుంటూ But పోతుంటాడు. we only think of selfishness, కాదు self-interest. విశాలం విశాలం విశాలం. But we should have broad feelings. స్వామి చెప్పిన పనులు చేయండి. We should act according to మంచి Swami's పేరు command. తెచ్చుకోండి. Get a good name. మంచి విద్యలో కూడా ఉత్తీర్ణుడు కాండి. You be successful in your బయట studies. ప్రపంచానికి కూడా ఆదర్శాన్ని నిరూపించండి. You should set an ideal. ఇంతకాలం మన విద్యా సంస్థలో ఉండినందుకు పలాని సత్యసాయి యొక్క ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి పిల్లవాడిని ఆ పేరును మాత్రం నిలుపుకోండి. Having studied so long in our education institutions, you should get a good name. ఆ పేరు నిలుపుకోవటమే స్వామికి ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత. Getting a good name is the gratitude that you can show నేను to Swami. ఏమీ మిమ్మల్ని కోరటం లేదు. Bhagavan doesn't ask. పిల్లలు చెప్పారు మాకు చొక్కా ఇచ్చాడు, పెన్నులు ఇచ్చాడు, సోప్ ఇచ్చాడు, ఇక్కడ అన్ని ఇవన్నీ కూడా నేను ఇవ్వటం కాదు. ఇవి కాదు ముఖ్యము. They are not important. మంచి బుద్ధిని ఇచ్చాడని కనుక్కోండి. Know that Bhagavan has given us good mind. గుడ్ మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి. Bhagavan has given us good mind which we should గుడ్ మైండ్ develop. మాత్రమే కాదు గాడ్ మైండ్ కూడా డెవలప్ చేసుకోవాలి. Not only good mind, we should have God mind. ఈ రెండింటిని మీరు డెవలప్ చేసుకుంటే దీనికి మించిన చదువు మరొకటి లేదు. When we develop these two, there is nothing beyond. గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే రంగ రంగ విఠలే శ్రీ పాండు రంగ విఠలే రంగ రంగ విఠలే శ్రీ పాండు రంగ విఠలే రంగ రంగ విఠలే శ్రీ పాండు రంగ విఠలే రంగ రంగ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ విఠలే రంగా రంగా విఠలే శ్రీ పాండు రంగ విఠలే రంగా రంగా విఠలే పాండురంగ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణు గోపాల కృష్ణ 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 విఠలే రంగ రంగ విఠలే